ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో హాట్ టాపిక్ అమ్మాయిల డ్రెస్సింగ్ కోసం నడుస్తుంది. మన శివాజీ గారు చెప్పింది, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు శివాజీ గారిని, కొంతమంది అపోజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నువ్వు ఎలా చూస్తావు? రాజ్ సాబ్ మూవీ ప్రమోషన్ కి నిధి అగర్వాల్ తను ఆ సిచ్యువేషన్ ని బేస్ చేసి ఆయన వేరే ఇంటెన్షన్ తో అనలా. ఆ సిచ్యువేషన్ లో ఆమె డ్రెస్ మొత్తం జనాలు అలా పట్టుకునే అలా అయిపోయింది. పద్ధతిగా ఉండు అని చెప్పడంలో తప్పే ఉందండి, నాకు అసలు అర్థం కాదు. ఇప్పుడు నాన్ వేష్ణ గారు ఒక పార్ట్ ఆఫ్ అది ఒకటి చేసి చూసి మరి చూపించారు చూడు. ఇప్పుడు వ్యూస్ కోసం చాలా మంది చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు. మంచి ఆఫర్ అలాంటిది ఏమన్నా వదులుకున్నావా? వదులుకున్నా, ఎందుకంటే చాలా మంది కొన్ని సీన్స్ ఉంటాయి ఇలా ఇలా అని చెప్పారు. సో నాకు నచ్చదు బేసిక్ గా. ఏరోనాటికల్ ఇంజనీర్ అవుదాం అనుకున్నాం, తర్వాత వెటర్నిటీ డాక్టర్, అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు ఇంకా ఆలోచనలు ఉన్నాయి. వెటర్నరీ అవుదాం అని అనుకున్నా. వెటర్నరీ ఎందుకు అవుదాం అంటే ఐఎమ్ పెట్ లవర్. సో వెటర్నరీ అయితే దాని దగ్గర నుంచి చూసుకోవచ్చు కదా అని చెప్పి చాలా ఇష్టం ఉండే. నీ లైఫ్ లో బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? ట్రస్ట్ ఇష్యూస్. ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయకూడదు, అండ్ సర్కిల్ ని ఎంత చిన్నగా ఉంచుకుంటే అంత బెటర్. ఎవరినైనా లవ్ చేశారా ప్రేమ గారు? లవ్ చేయలేదు. ప్రేమలత చిన్ను మ్యారేజ్ ఎప్పుడు? కృష్ణుడు నీ ముందు ప్రత్యక్షం అయ్యాడు, ప్రత్యక్షం అయితే నీ ఫస్ట్ కోరిక దేవుణ్ణి ఏం అడగాలనుకున్నా? మా డాడీ శవాన్. అప్పుడే అనుకున్నా లైక్ హౌస్ ఉంటే సొంత ఇల్లు ఉండాలి ప్రతి ఒక్కరికి, ఒకరిని అడుక్కొనే అవసరం లేదు. ఎవరు అంటే నువ్వు ఉన్నా లేకపోయినా, తిన్నా లేకపోయినా, ఎవరు వచ్చి మన ఇంట్లో మనం ఉంటే ఎవరు వచ్చి మాట్లాడరు. హాయ్, దిస్ ఇస్ గోవింద్. వెల్కమ్ టు ఆదాన్ తెలుగు. ఈరోజు నా మొదటి పాడ్కాస్ట్ ఎవరితో అంటే, స్కూల్ యూనిఫామ్ వేసుకునే వయసులోనే కెమెరా ముందు నిలబడి టఫ్ స్మాష్ టిక్టాక్లతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఒక సామాన్యమైన అమ్మాయి. ఈ వయసులో ఇవన్నీ అవసరమా, చెడిపోతావు అన్న విమర్శల నుండి 1 మిలియన్ ఫాలోవర్స్తో ఒక బ్రాండ్గా ఎదిగే వరకు ఆమె చూసిన ఎత్తుపల్లాలు ఎన్నో. తనకి నేడుగా ఉన్న తండ్రిని కోల్పోయినా అమ్మే సర్వస్వంగా భావిస్తూ వ్యూస్ కోసం అద్దులు దాటకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రేమలత అసలు సిసలైన ప్రయాణాన్ని మనం చూసేద్దాం. హాయ్ ప్రేమ. హాయ్, వెల్కమ్ టు ఆదాన్ తెలుగు. థ్యాంక్ యూ. ముందుగా బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ బర్త్డే కూడా. థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా. సో థ్యాంక్ యూ. ప్రేమలత చిన్ను, ప్రేమలత చిన్ను అని చెప్పి ముందే ఉందా లేదంటే? అంటే నేమా ఎలా ప్రేమలత చిన్ను అంటే చిన్ను అనేది నా నిక్ నేమ్. చిన్నప్పుడు నార్మల్ గా ముద్దు ముద్దుగా పిలుస్తారు కదా చిన్ను చిన్ను అని చెప్పి. సో అందరూ లైక్ పెట్టుకుంటున్నారు మంచిగా, లైక్ ఏంటంటే అందరూ స్టార్టింగ్ నిక్ నేమ్ తోనే పెట్టుకుంటున్నారు అని చెప్పి ఐ గాట్ ఎ థాట్ అండ్ ప్రేమలత చిన్ను అని పెట్టేసుకున్నాను. ఓకే. ప్రేమ హిందూపూర్ అమ్మాయి అని చెప్పి బయోలో పెట్టింది. అవును. మీ ఊరు మీ జీవితాన్ని మార్చిందా? ఊరు జీవితాన్ని మార్చిందంటే లైక్ ప్రతి ఒక్కరూ వాళ్ళ విలేజ్ కి రుణపడి ఉండాలి. ఎందుకంటే మీరు అంటే మనం పెరిగిన ఊరు మనది కదా. సో అట్లా అని చెప్పి నా ఊరు హైలైట్ అవ్వాలి, సో నేను ఇక్కడ నుంచి వచ్చిన అమ్మాయి, ఇక్కడ ఉండే అమ్మాయి అని చెప్పి తెలియాలని చెప్పి అలా మా ఊరిని హైలైట్ చేస్తున్నా అంతే. మీ ఊరి కోసం ఏమైనా చెయ్యాలనుకుంటున్నావు అంటే అఫ్ కోర్స్ మా ఎమ్మెల్యే బాలయ్య గారు. సో ఆయన ఇప్పుడే చాలా చేస్తున్నారు. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా ఉంటే నా వంతు నేను ఇంకా బెస్ట్గా సెటిల్ అయిన తర్వాత డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు డూ దట్. ఇన్స్టాగ్రామ్లో స్టార్టింగ్లో ఇమోజీస్తో రీల్స్ చేసావు, ఇప్పుడు 1 మిలియన్ దాటేసింది, ఏమనుకుంటున్నావు? అవునవును అవును, రీల్ చేశాను అప్పుడు. అంటే టిక్ టాక్ ఉన్నప్పుడు కదా, అది టిక్ టాక్ చేశాను. దాని తర్వాత టిక్ టాక్ లోవే బ్యాకప్ గా యూజ్ చేశాను అనమాట. సో అవి ఫస్ట్ పోస్టింగ్ పెట్టుకున్నా. స్టార్టింగ్ లో డబ్ స్మాష్ చేశాను. డబ్ స్మాష్ ఏంటంటే అది మనకి పెద్ద వైరల్ అయ్యేది కదా, అంటే జస్ట్ పోస్టింగ్ ఏం ఉండేది కాదు అనుకుంటా డబ్ స్మాష్ లో, ఐ థింక్ సో. కానీ లైక్ సేవ్ చేసుకొని వీడియోస్, దాని తర్వాత మ్యూజికలీ అని ఉండేది టిక్ టాక్ కన్నా ముందు. మ్యూజికలీ యాప్ ని టిక్ టాక్ అని చెప్పి రీనేమ్ చేశారు. సో మ్యూజికలీ వీడియోస్ చేస్తుంది అండ్ టిక్ టాక్ బాగా వైరల్ అయింది. ఆఫ్టర్ బ్యాన్ అయిన తర్వాత ఇంకా ఇన్స్టాగ్రామ్ మీద వచ్చా. బ్యాన్ అయిన తర్వాత ఏమన్నా అనిపించింది? అప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా లేదనుకుంటా కదా. అవునవును, ఇన్స్టాగ్రామ్ నాకు అసలు ఇన్స్టాగ్రామ్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు. ఫస్ట్ థింగ్ ఎట్లా టిక్ టాక్ ఉన్నప్పుడు అసలు అందరు చాలా చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో నువ్వు యూజ్ చేయి బాగుంటుంది ఫాలోవర్స్ అన్ని. నాకైతే అర్థం కాలే ఎట్లా యూజ్ చేయాలి అని చెప్పి. ఇంకా సరే అని చెప్పి ఊరికే ఉన్నా. ఇంకా మళ్ళీ టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది అనగానే ఇంకా వెంటనే ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి వచ్చిన తర్వాత బాగా వైరల్ అయిన వీడియో, వైరల్ అయిన తర్వాత
సో నీ రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ వైరల్ అయిన తర్వాత అంటే నాకు ఆ గ్యాప్ అనేది రాలేదు. నేను బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ టిక్టాక్లో ఆల్రెడీ నాకు 1 million దాకా ఉన్నింది ఫాలోవర్స్ టిక్టాక్లో. సో దాని తర్వాత నేను ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్కి వచ్చానో సేమ్ ఫాలోవర్స్ నాకు వచ్చారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇంకా క్వాలిటీ ఉండేది కాదు టిక్టాక్లో, క్వాలిటీ లేకపోయినా. సో అట్లా అప్పుడే ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇంకా మంచి క్వాలిటీ కదా మనకు. కానీ టిక్టాక్ లో బాగా రికగ్నైజ్ అయింది కదా. అవును, చాలా అసలు టిక్టాక్ అంటే చాలా బాగా అసలు అందరు గుర్తుపట్టారు. మెయిన్ థింగ్ ఏంటంటే అప్పుడు నేను ఓన్లీ ఎక్స్ప్రెషన్ వీడియోస్ చేసేదాన్ని. సో అందరికీ ఆ ఎక్స్ప్రెషన్స్ నచ్చి చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ ఫాలోవర్సే రావడం జరిగింది నాకు. టిక్టాక్ లో ఎంతమంది ఫాలోవర్స్? టిక్టాక్లో యాక్చువల్లీ 2-3 అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి నాకు టిక్టాక్లో ఉన్నప్పుడు. ఫస్ట్ అకౌంట్ 8 lakhs ఉన్నప్పుడు ఒకటి హ్యాక్ అయింది, మళ్ళీ 9 lakhs ఇచ్చిన తర్వాత ఇంకొకటి హ్యాక్ అయింది, అండ్ 1M అయిన తర్వాత హ్యాక్ అయింది, అండ్ 1.2M అయ్యే దగ్గర టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. అన్ని సార్లు హ్యాక్ అయినా ఎక్కడ కూడా బ్యాక్ అవ్వలేదు. మరి అసలు టిక్టాక్ కి రావాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే ఇంకా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా ఓకే, ఇంకా మా అక్క సజెస్ట్ చేసింది నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా అని చెప్పి డబ్ స్మాష్ చేసేదాన్ని కదా అప్పుడు. సో ఇంకా అట్లా దే సజెస్టెడ్ మీ ఇది చెయ్యి బాగుంటుంది అని చెప్పి. సో చేసిన తర్వాత అసలు నేను అనుకోలేదు ఫేమ్ వస్తుంది, నాకు ఫాలోవర్స్ వస్తారు, ఫేమ్ వస్తే ఇలా ఉంటుందని కూడా ఐ డింట్ ఎక్స్పెక్ట్. ఓకే, అంతా ఇంకా అలా ఫ్లోలో అయిపోయింది. టిక్టాక్ చేసిన తర్వాతే బయట జనాలు అప్పుడు ఏమనిపించింది? చాలా హ్యాపీగా ఉన్నింది. అంటే ఫేమ్ అయితే ఇంత బాగుంటుందా అని చెప్పి, అంటే వాళ్ళు రికగ్నైజ్ అవుతుంటే అదొక తెలియని ఫీలింగ్ అనమాట. ఓకే నన్ను గుర్తుపడుతున్నారు అని. హైదరాబాద్, ఏపీ, తెలంగాణ మొత్తం గుర్తుపడుతున్నారు. హిందూపూర్కి వెళ్ళినప్పుడు నీకు ఎలా అనిపించింది? హిందూపూర్కి వెళ్ళినప్పుడు నేను పెద్ద ఫేమ్ అయిన పర్సన్ అన్న ఇలా ఉండను. నేను నా పార్టీకి నేను నచ్చినట్టు తిరుగుతా. హిందూపూర్లో కూడా బయటకు వెళ్ళడం అక్కడ ఇక్కడ అందరూ మా ఊరు అమ్మాయి, అక్కడ కూడా అంతే. లైక్ ఈ అమ్మాయి ఫేమ్ అయింది హడావిడి చేయాలి అన్న ఒక ఇది ఉండదు. మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా నేను అప్పుడు అమ్మాయిగా ఎలా ఉంటాను ఇప్పుడు కూడా వాళ్ళు అదే రకంగా చూసి మాట్లాడతారు. కానీ రెస్పెక్ట్ బాగా పెరిగింది. ఓకే, అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటము, లైక్ మంచిగా దగ్గర తీసుకోవటము అని చెప్పి అది బాగుంది. చెన్నైలోనే డబ్ స్మాష్ నుంచి టిక్టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ సో వచ్చిన తర్వాత చాలా నెగిటివ్స్ వస్తూ ఉంటాయి. అవునవును. ఆ నెగిటివ్స్ని నువ్వు ఎలా తీసుకున్నావు? నెగిటివ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నా లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంటుంది అని చూడలేదు. ఇప్పుడు నేను రియల్గా ఎలా ఉంటాను అని తెలీదు. సో దగ్గరగా నన్ను అబ్జర్వ్ చేస్తేనే నేను రియల్గా ఎలా ఉంటాను అని తెలుస్తుంది. సో అది తెలియకుండా వాళ్ళు ఒక మాట అంటే నేను ఇంట్లో ఎవరైనా అన్నా కూడా నేను ఏమన్నా మా డాడీ అంటే మా మమ్మీ అంటే నేను పట్టించుకుంటాను. ఇంకెవరైనా ఏమన్నా అన్నారనుకో నాకు పిచ్చ లైట్, నిజంగా లైట్ నాకు. డాడీ కొంచెం బ్యాక్ స్టెప్ వేసేవాడు, లైక్ అమ్మాయి కదా వద్దు అని చెప్పి. ఇంకా మమ్మీ షీ పుష్డ్ మీ లాట్. ఇప్పుడు డాడీ ముందు చాలా మంది పొగుడుతూ ఉంటారు, చాలా బాగా చేస్తారు అన్నప్పుడు డాడీకి ఎలా అనిపించేది? అమ్మ నా కూతురు అని ఉంటాడు డాడీ. అసలు ఎలా అంటే ఫస్ట్ బ్యాక్ స్టెప్ వేసాడు, కానీ ఒకసారి ఇట్లా ఫేమ్ అయింది బాగా చేస్తుంది అంకుల్ మీ కూతురు అని చాలా మంది డాడీతోనే చెప్పారు. చాలా బాగా చేస్తుంది అంకుల్ మీ కూతురు, ఇంత బాగా చేస్తున్నారు అనుకోలేదు అది ఇది అని చెప్పి డాడీ అని చెప్తుంటే డాడీ అలా నవ్వుకుంటాం నా కూతురు నా బంగారు తల్లి నా బుజ్జికొండ అలా చెప్పినప్పుడు ఎప్పుడన్నా ఎమోషనల్ అయ్యావా? అయ్యా నువ్వు బాగా అసలు అంతే. ఇంకా గుర్తొచ్చినప్పుడల్లా గుర్తొస్తా ఉంటాయి. అవును, చాలా గుర్తొస్తుంటాయి. అండ్ బిగ్గెస్ట్ మెత్ అబౌట్ యువర్ సెల్ఫ్? బిగ్గెస్ట్ మెత్ అంటే బాగా వైరల్ అయిన వీడియో మెత్ అలాంటి కంటెంటే తీసుకోను మెయిన్ థింగ్. సో వాట్ ఐ ఫెల్ట్ ఐ విల్ షో. నేను అనుకున్నదే బాగా లైక్ ఏది కల్పితం చేసి నేను ఏది చేయలేదు. వాట్ ఐ ఫెల్ట్ ఐ విల్ జస్ట్ కీప్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అంతే. నీకు బాగా సపోర్ట్ చేసిన క్రియేటర్స్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా? సపోర్ట్ చేసిన క్రియేటర్స్ నోబడి. ఇప్పుడు ఫేమ్ అయితేనే కదా ఎవరైనా వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు ఫేమ్ అయ్యానంటే ఒక పర్సన్ నుంచి ఓకే మాట్లాడతారు, వస్తారు దగ్గరికి. సో మనం ఫేమ్ అయినందుకే కదా వాళ్ళు వచ్చి మాట్లాడతారు మనతో, మనం తెలుసు వస్తుంది వాళ్ళకి. సపోర్ట్ అంటే మెయిన్ థింగ్ చెప్పాలంటే ఒక్కరి దగ్గర నుంచి సపోర్ట్ రావాలంటే వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ బాండ్ ఉండాలి. లైక్ అంతా పాజిటివ్గా తీసుకొని వాళ్ళ మన గురించి తెలుసుకోవాలి. సపోర్ట్ అనేది లేదు. ఇప్పుడు ఈ జనాలు ఎందుకు ఇస్తారు అసలు? అంటే నీకు అనిపిస్తుంది కదా ఈ ఇన్ఫ్లుయెన్సర్ బాగా చేస్తున్నాడు, సో మనకంటే బాగా చేస్తారు, సో మనం కూడా వాళ్ళతో కొలాబ్ అవ్వాలి. సో వాళ్ళు మనం ఇప్పుడు మనం ఫేమ్ లో లేనప్పుడు వాళ్ళు వచ్చి మనతో రీల్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళతో అనుకున్నావా? అంటే నేను ఫేమ్లో లేనప్పుడా? అంటే తక్కువ ఉన్నప్పుడు వీళ్ళతో కలిసి చేస్తే బాగుంటుంది. నో,
అలా ఏం అట్లా అస్సలు అనిపించలేదు నాకు. అంటే ఇంకా మనం అనుకున్న అటు సైడ్ పర్సన్ కూడా మనతో చేయడానికి ఇష్టపడి ఉండాలి కదా. మనం వెళ్ళి ఫోర్స్గా వెళ్ళి చెయ్యని నాకు అలాంటి థాటే రాలేదు. ఫస్ట్ థింగ్ నా వీడియోస్ నా వర్కే. ఇప్పటికీ కూడా నేను ఎవరితో వెళ్ళి చెయ్యాలి వాళ్ళతో ఉంటే నాకు ఫేమ్ వస్తుందన్న థాటే లేదు నాకు. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ట్రెడిషనల్ డివోషనల్ కలిపే వీడియోస్ ఉంటాయి, మొత్తం అన్ని ఇవే ఉంటాయి. సో ఇది మీ పేరెంట్స్ చెప్తారా లేదంటే నువ్వే చేస్తావా? పేరెంట్స్ అయితే ఏం చెప్పారు నాకు. లైక్ నేను చెప్పాలంటే నేను ఒక 3-4 years మా నాన్న చనిపోయాక దేవుణ్ణి నమ్మడమే మానేశాను. మీరు నమ్ముతారా? 2 years నేను పూజ చేయలేదు, పూజ గదిలోకి వెళ్ళలేదు, కనీసం కుంకం కూడా పెట్టుకోవడానికి ఇష్టం లేకపోతుండే నాకు. అలా ఉన్న పర్సన్ని నేను ఆ గాడే. సో కొంతమంది ఏం చెప్తే దయ్యాలు లేవు, దేవుళ్ళు లేరు అని చెప్తారు, కానీ ఐఎమ్ వెరీ స్పిరిచువల్. సో డాడీ చనిపోయిన తర్వాత ఒక 2 years దాకా నేను ఎప్పుడైతే పూజలు చేయడం మానేశానో అది నా మనసు అది ఎలా కన్వర్ట్ అయిందో, అసలు ఎలా ఒక ట్రస్ట్ చేయాలి అని అనిపించిందో తెలీదు. ఐఎమ్ అసలు టూ స్పిరిచువల్ అయిపోయాను నేను అసలు దాని తర్వాత కూడా. అంతే, అలా ఏం చెప్పరు. లైక్ బేసిక్గానే నాకే ఇష్టం వచ్చి అండ్ కొంచెం బాగా కృష్ణ డివోట్ అనమాట. సో కృష్ణుడిని బాగా పూజిస్తాను అండ్ లైక్ అలా అంతే. ఇంకా సరే, ఇప్పుడు కృష్ణుడిని ముందు ప్రత్యక్షం అయ్యాడు, ప్రత్యక్షం అయితే నీ ఫస్ట్ కోరిక దేవుణ్ణి ఏమని అడగాలనుకుంటున్నా? మా డాడీని వెనక్కి తీసుకురమ్మని అడుగుతా. దట్స్ ఇట్, ఇంకేం లేదు. ఆర్ఎల్స్ నాకు ఏదైనా ఒక బ్యాక్ వెళ్ళే ఒక ఛాన్స్ ఉంటే, నీ లైఫ్ని టర్న్ చేసుకో అనే థింగ్ ఉంటే, ఫస్ట్ థింగ్ నేను మా డాడీకి లైక్ కొంచెం ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి, లైక్ ఫుడ్ విషయంలో అన్నీ కానీ హెల్తీగా నేనే దగ్గర ఉండి చూసుకోమని చెప్తా, అంతే. అంటే డాడీకి అలా జరిగినప్పుడు సడన్గా అలా జరిగిందా అనుకోకుండా? అవును, సడన్గా అంటే ఇప్పుడు డాడీకి ఎప్పటి నుంచో లైక్ హీఈస్ ఆల్కహాలిక్. నేను ఈ విషయం గురించి చాలా మందికి చాలాసార్లు చెప్దామని అనుకున్నా. ఎందుకంటే పేరెంట్స్ లైక్ ఉంటారు, ఇప్పుడు పిల్లలు ఉంటారు, పిల్లలు వాళ్ళ ఫాదర్స్ ఎలా ఆల్కహాల్ తీసుకుంటున్నారు అంటే పేరెంట్స్ కొంతమంది రానివ్వరు. ఐ మీన్ ఫాదర్స్ కానీ, ఇప్పుడు పిల్లలు ఉన్నారు తాగుతున్నారు అంటే ఒక రూమ్లోకి వెళ్ళి తాగేయటము, అలా వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనేది పిల్లలు నిజంగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే కొంతమంది తక్కువ వాటర్ తీసుకుంటారు, లేకపోతే కొంతమంది ఫుడ్ తినరు. అది ఇంపాక్ట్ చాలా పడుతుంది, అసలు చాలా అంటే చాలా పడుతుంది. సో నేను కూడా అలాంటి సఫర్ అయిన పర్సనే. మా డాడీ తీసుకునేటప్పుడు నేను ఇట్లా షూట్స్ అది ఇది అని చెప్పాను. డాడీ ఫుల్ ఇంకా ఇంట్లో ఆన్ టైం ఉండేపాటికే ఇంకా బాగా ఇంటెక్ చేయడం చేశారు. ఇప్పుడు మీరు వెళ్ళారు హాస్పిటల్కి, డాడీకి ఒక చిన్న పెయిన్ వచ్చిందని చెప్పి మీరు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్స్ మిమ్మల్ని పిలిచి తను 24 hours చనిపోతున్నాడంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అలా డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి ఐ వాజ్ ఇన్ షాక్. అసలు నాకు అర్థం కాలేదు, 24 hours చేనిపోవడం అయింది అని చెప్పి. అట్లా చెప్పంగానే లేదు, ఎట్లా తీసుకెళ్తారు దేవుడు, మా నాన్నని ఎట్లా తీసుకెళ్తారు అని ఒక ఫీల్ అయిపోయింది నాకు. ఫైట్ చేసా ఇట్స్ గాన్, ఇంకా అయిపోయింది. ఇంకా ఆ టైంకి తెలవగానే నీకు ఏమన్నా అనిపించింది అసలు 24 hours అనగానే? అసలు గాడ్ని ఆ టైంలో ఏం అడగాలనిపించింది? అసలు నేను చాలా డేరింగ్ ఉన్నాను. అసలు గాడ్కి ఎట్లా తీసుకెళ్తాను అసలు మా నాన్నని ఎట్లా తీసుకెళ్ళి నేను ఆపుతా అన్న ఒక ఆ టైంలో అది ఏమో నేను మెంటలీ అది అసలు ఎట్లా అయిపోయానంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను. ఇంకా ఆ టైంకి అసలు ఏం చేస్తున్నామో ఏం ఉంటున్నామో కూడా తెలియదు. ఇంకా అసలు ప్రేమ నువ్వేనా లేదంటే తమ్ముడు? నేను ఒక్కదాన్ని, అక్క ఉంది. అక్క మ్యారీడ్, అంటే మేము ఇంకా హైదరాబాద్ రాకముందే అక్కకి పెళ్ళి అయిపోయింది అక్కడే. ఇంకా అక్కడే ఉంటున్నారు అక్క వాళ్ళు. నేను ఒక్కదాన్ని ఇప్పుడు అమ్మ నువ్వే. అసలు అమ్మగారు ఎలా తీసుకున్నారు అప్పుడు? ఇంకా షీ హ్యావ్ టు మూవ్ ఆన్. ఇంకా ఎందుకంటే నేనున్నా కదా. ఇప్పుడు నేను డామ్ షూర్ చెప్తా, ఒకవేళ నేను కానీ లేకపోయింటే మా మమ్మీ నిజంగా సూసైడ్ చేసుకొని ఏదో ఒకటి చేసుకొని చనిపోతుండే. నేను ఉన్నా కాబట్టి నా మీద హోప్స్ పెట్టుకొని తను నా కూతురు ఉంది, దాన్ని మంచిగా చూసుకోవాలి, నేను లేకపోతే దానికి ఎవరు లేరు అన్న ఒక థాట్తోనే తను నాతో ఉండిపోయింది. ఏరే హోప్స్ ఏం లేవు ఇంకా తనకి, నేను ఒక్కదాన్నే. ఇప్పుడు అమ్మ నాన్నలేని లోటు తీరుస్తుందమ్మా? అఫ్ కోర్స్ తీస్తుంది. అసలు మమ్మీతో నాకు అసలు ఎక్కువ బాండ్ ఉండేదే కాదు. అంటే ఉండేదాన్ని కానీ క్లోజ్ గా. డాడీ కూతురు నేను అసలు బాగా, అసలు డాడీ అంటే పిచ్చి, ఆయనతో ఆడుకోవడము అంతా మొత్తం కామెడీ అనేది. ఇప్పుడు నేను ఆ కామెడీ మా మమ్మీ నేను కలిసి చేస్తున్నాం, డాడీతో ఎలా ఉంటానో అలాగా. అలాంటి సిచ్యువేషన్ జరిగిన తర్వాత వీడియోస్ చేయకపోతే, అవును, వ్యూస్ తగ్గిపోతే ఆ టైంలో ఇన్స్టా గురించి ఆలోచించావా లేదు? అంటే ఆలోచించలేదు. ఇంకా నాకు
ఆ టైంకి ఇంకా మనీ అవసరం. ఇప్పుడు నేను చేస్తేనే, ఇప్పుడు డాడీ లేరు, డాడీ చేసిన అప్పులు చాలా ఉన్నాయి. ఆ టైంలో నేను స్టెప్ తీసుకొని మూవ్ ఆన్ అవుతేనే కదా ఇప్పుడు మమ్మీని కూడా చూసుకోవాలి. సో ఇంకా ఆ టైంకి ఇంక నేను అప్పటికి ఒక 2 months అనుకుంటా, 2 months తర్వాత నాకు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ రావడం జరిగింది మంచి బడ్జెట్లో. సో ఇంకా నేను యాక్సెప్ట్ చేసి ఓకే ఇట్స్ ఓకే, ఇక్కడితో ఆగిపోవద్దు, డాడీకి కూడా ఇదే కావాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పి ఇంకా మా మమ్మీ చాలా పుషప్ చేసింది ఆ టైంలో, చేయనానా అట్లా ఆగిపోవద్దు, నువ్వు మంచిగా చేస్తున్నావు కదా అని చెప్పి చాలా పుష్ చేసింది. ఇంకా చేశా. అసలు ఇలాంటి టైంలోనే మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు అని తెలుస్తుంది. అవునవును. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా? సపోర్ట్ చేశారా అంటే ఇంకా అంతే, ఇంకా రిలేటివ్స్ అందరూ లైక్ అంటే అట్లా ఏమి ఉండదన్న, ఇంకా నార్మల్, ఇంకా సపోర్ట్ అంటే ఏముండదు. కానీ ఇంకా ఆ టైంలో వచ్చారు, అందరూ చూసుకున్నారు కొంచెం బాగానే చూసుకున్నారు. అంతే. డాడీ వరకు ప్రేమ అంటే డాడీకి ఇష్టమా, డాడీ సైడ్ అందరు బంధువులకి ఇష్టమేనా? వాళ్ళకి కూడా ఇష్టమే. అంటే చేస్తారా? అవును, సపోర్ట్ చేస్తారు. అంటే అటు సైడ్ కూడా నేను చిన్న కూతురునే, ఇటు సైడ్ కూడా చిన్న కూతురు నేను. మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలో కూడా నేను చిన్నదాన్ని, డాడీ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ కూడా నేను చిన్నదాన్నే. సో ఇంటికి ముద్దు కూతురు అనమాట. ఒక ఇంటర్వ్యూలో డాడీకి నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని చెప్పి, అవును. సో సక్సెస్ఫుల్గా రన్ అయింది. అవును. మధ్యలో ఆపేసానంటే నాకు మంచి కంటెంట్ కానీ, ఇప్పుడు నేను ఒక్కటే చూసుకోవాలన్నా, ఇప్పుడు ఇంట్లో కానీ, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ చేస్తే నాకు యూట్యూబ్ పోతుంది, యూట్యూబ్ మీద ఫోకస్ చేస్తే నాకు మెయిన్ ఇన్కమ్ ఇన్స్టాగ్రామ్. సో రెండు నేను మేనేజ్ చేయలేకపోతున్నా, ప్లస్ ఎడిటింగ్ వర్క్స్ కానీ ఇది అంతా. సో నాకు కొలాబ్లో ఒక దగ్గర యాక్సెప్ట్ చేయాలంటే నాకు నచ్చదు. ఇప్పుడు నేను పిలిస్తే చాలా మంది కూడా ఓకే నేను కొలాబ్లో చేసిస్తానండి మీకు, కానీ మీ సైడ్ నుంచి నాకు ప్రమోషన్ కావాలి అని చెప్పి చాలా మంది అడుగుతారు. కానీ ఒక్కరి కష్టం నేను పెట్టుకోవాలనుకోవట్లేదు. నేను నా ఇన్కమ్ నుంచి నువ్వు ఎడిట్ చేసిన మనీకి ఇదిగో, నువ్వు ఎడిట్ చేసిన నీ వర్క్కి ఇదిగో అని డబ్బులు ఇచ్చి నేను స్వతంత్రంగా చేసుకునే రోజే నేను ఒక ఎడిటర్స్ని, నేను ఒక బ్యాక్గ్రౌండ్ని, లేకపోతే నేను ఒక కెమెరామ్యాన్ని పెట్టుకోవాలనుకుంటున్నా. కొలాబ్కి నాకు నచ్చదు. అందుకే బేసిక్గా చాలా మంది కొలాబ్కి చాలా రకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు బయట, ఫోటోషూట్స్ కానీ అది ఇది కానీ. సో నేను చాలా లైక్ ఏంటంటే ఆలోచించే తీసుకుంటా. నేను మీరు నా ఇన్స్టాగ్రామ్ చూసుంటే నేను ఫోటోగ్రఫీ కూడా నేను ఎక్కువ ఎవరితో చేయించుకోను. పర్మనెంట్గా ఒక్కరే ఉంటారు, లేకపోతే ఎక్కడో షూట్కి వెళ్తే ఎవరో తీసిన వాళ్ళు ఉంటారు, అవి మాత్రమే చేస్తాను. నేను సపరేట్గా పిలిచి కొలాబ్కి నాకు కావాలి అన్న ఎవరితోనూ ఇంతవరకు నేను అడగలే, ఈవెన్ డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే అంతే. సో ఏరోనాటికల్ ఇంజనీర్ అవుదాం అనుకున్నాం, తర్వాత వెటర్నిటీ డాక్టర్, అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు ఇంకా ఆలోచనలు ఉన్నాయి అంటే స్టడీ లేదుగా. అంటే ఏదైనా కానీ డబ్బులుంటే ఏదైనా సరే మనం తీసుకోవచ్చు, అట్లా అని కాదు. వెటర్నరీ అవుదాం అని అనుకున్నా. వెటర్నరీ ఎందుకు అవుదాం అంటే ఐఎమ్ పెట్ లవర్. సో వెటర్నరీ అయితే దాని దగ్గర నుంచి చూసుకోవచ్చు కదా అని చెప్పి చాలా ఇష్టం ఉండే. ఇంకేం లేదు, ఆలోచనలు అయితే ఏం లేదు ప్రస్తుతానికి. అవును, పెట్స్ కోసం ఫౌండేషన్ ఒకటి పెడదాం. అవునవును, దీనికి చదువు కూడా అవసరం లేదు. అవును, అవసరం లేదు, కానీ బడ్జెట్ ఉండాలి కదా మన దగ్గర. బడ్జెట్ అవును, ప్రేమ దగ్గర కోట్లు ఉన్నాయా? వామ్మో, ఉంటే నేను అసలు హైదరాబాద్ లో ఇల్లు, హిందూపూర్ లో ఇల్లు అన్ని కొనేసేదాన్ని. ఏంటి ప్రమోషన్స్ వస్తున్నాయి, బాగానే మనీ వస్తుంది, అలాగ అనిపిస్తుంది అంతే. బయటికి ప్రమోషన్స్, దాని వెనక ఎంతమంది ఎఫర్ట్స్ ఉంటుంది, దాని వెనక ఎంతమంది పెయిన్ ఉంటుంది అనుకుంటారు చాలా మంది. ప్రమోషన్స్ చేసేస్తుంది, మంచి డబ్బులు సంపాదించేస్తుంది అని చెప్పి. మనం ఒక దగ్గర నుంచి ఆశించేటప్పుడు మన దగ్గర నుంచి అంతే బెనిఫిట్ కూడా వాళ్ళకి రావాలి. అది రానప్పుడు ఎవరైనా సరే ఎవరు ఏం చేయలేరు. సో ఇప్పుడు ప్రమోషన్స్ వస్తాయి, ఇప్పుడు నువ్వు మంచిగా చేస్తేనే కదా ప్రమోషన్స్ వస్తాయి. ఆ పేమెంట్ కూడా అంత చాలా అసలు డిలే అవుతాయి, చాలా వరకు రావు పేమెంట్స్. అండ్ చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల. అంటే చెప్పుకోవడానికి బాగుంటది కానీ ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి పెద్దగా లోపల కష్టం చాలా ఉంటుంది. ఫస్ట్ ఫోక్ నుంచి స్టార్ట్ చేసావు కదా? ఫోక్ నుంచే స్టార్ట్. ఫస్ట్ రెమ్యునరేషన్ ఐ థింక్ సో 6 అనుకుంటా, నేను అంత క్లారిటీ లేదు. 6, యా. అప్పుడే 6 అంటే 5 years? 5 years. ఇప్పుడు నాకు తెలిసి 6 lakhs 60,000. వాయమ్మో, తెలుస్తుంది కదా, బ్రాండ్ వాళ్ళు అప్రోచ్ అవుతారు. అసలు లేదు, అసలు ఇప్పుడు ప్రెసెంట్ బ్రాండ్ ప్రమోషన్ ఎంత తీసుకుంటున్నాం? బ్రాండ్ ప్రమోషన్ వాళ్ళు ఎంత ఇస్తే అంత బడ్జెట్ ని బట్టి. బయటికి చెప్పరు? చెప్పం. అంటే మూవీకి ఎక్కువ ఉంటుందా, బ్రాండ్స్ కి ఎక్కువ ఉంటుందా? బ్రాండ్స్ కి ఎక్కువ ఉంటది. ఇప్పుడు వ్యూస్ కోసం చాలా మంది చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు. నీకంటూ నువ్వు కొన్ని రూల్స్ పెట్టుకుని ఉంటావు. సో మంచి ఆఫర్
అలాంటిది ఏమన్నా వదులుకున్నావా? వదులుకున్నా. ఎందుకంటే చాలా మంది కొన్ని సీన్స్ ఉంటాయి ఇలా ఇలా అని చెప్పారు. సో నాకు నచ్చదు బేసిక్గా అలాంటి. నాకు క్లియర్ రోల్ కావాలి, అలాంటివి అయితేనే చేస్తా అని చెప్పి ఇంకా అలా చాలా వదులుకున్నవి ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్సర్ హీరోయిన్ అవుదామని ఎట్లా? అమ్మో లేదు, అంత అసలు లేదు. లైక్ ఇదే ఒక సైడ్ క్యారెక్టర్ వచ్చినా పర్లేదు, కానీ నాకు ఒక మంచి గుడ్ క్యారెక్టర్ కావాలి. అంటే జనాలకి రికగ్నైజ్ అయిపోవాలి నేనంటే. నేను చూస్తే అరే మంచి క్యారెక్టర్ చేసిందిరా ఈ అమ్మాయి అన్న ఒక ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా చేస్తా. అండ్ నాకంటే ఒక బార్డర్ లైన్ ఉంది. లైక్ ఆ బార్డర్ లైన్ లోపలే ఉంటే నేను చేస్తే, దాన్ని దాటి అంటే నేను చేయలేను. సో మంచి క్యారెక్టర్ బోల్డ్ చెయ్యను. అన్న నేను కొన్ని అది చెప్పా కదా బార్డర్ లైన్ అని చెప్పి. సో నా మూవీ ఒకవేళ నేను సైడ్ క్యారెక్టర్ చేసినా లేకపోతే వేరేది ఏదైనా చేసినా కూడా ఆ మూవీ ఫ్యామిలీ మొత్తం చూడాలి. నాకు అది ఇంకా ఇప్పుడు నేను ఇన్స్పిరేషనల్ గా సాయి పల్లవి గారినే తీసుకుంటా. లైక్ అలాంటి కూతురు పుడితే అదృష్టవంతులు ఎవరు ఉండరు. అలాంటి మెంటాలిటీ, అలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయే కావాలి అనుకుంటారు. సో నేను ఆమెను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇప్పుడు నేను కూడా అలానే ఉండాలి అని చెప్పి నేను ఒక బార్డర్ లైన్ పెట్టుకున్నా. సో అలానే ఇప్పుడు చూస్తే అందరు ఏజ్ గ్రూప్ వాళ్ళు పిల్లలతో సహా అంతా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లా చూడాలి అంతే. సాయి పల్లవి లాంటి కూతురు కావాలన్నా? యా షూర్ గా. అసలు అంటే డాడీ లాంటి బాబు పుట్టాలనుకుంటా? పక్కా డాడీ ఎంటర్టైన్మెంట్. డాడీ నిజంగా దేవుడు వచ్చి నీకు సాయి పల్లవి లాంటి కూతురు కావాలా, లేదంటే డాడీయే కావాలంటే? డాడీయే కావాలనంట. నీకు అమ్మాయి ఇష్టం అబ్బాయి ఇష్టమా? అమ్మాయి. మరి డాడీ అంటే లైక్ అమ్మాయి క్వాలిటీస్ ఉంటాయి. ఇద్దరు కావాలి అలా అని లేదు, కానీ పాప ఇంకా ఎక్కువ ఇష్టం. అమలా చూసుకుంటాం. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో హాట్ టాపిక్ అమ్మాయిల డ్రెస్సింగ్ కోసం నడుస్తుంది. మన శివాజీ గారు చెప్పింది, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు శివాజీ గారిని, కొంతమంది అపోజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నువ్వు ఎలా చూస్తావు? నేను ఎలా చూస్తా అంటే ఆయన చెప్పిన థింగ్ లో ఏం తప్పులేదు. ఆయన అంటే కానీ కొన్ని లైక్ ఇంప్రాపర్గా వర్డ్స్ యూజ్ చేస్తారు కదా. సో అలాంటిదైతే నేను వద్దు అని చెప్తా. అండ్ ఇంకొకటి నాకు ఒకటి అర్థం కాలేదు. లైక్ ఈ లైన్ చెప్పిన తర్వాత మై బాడీ మై విష్ అనుకుంటే చాలా మంది ఫెమినిస్ట్లు అయిపోయి మాట్లాడేశారు. ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది? మేబీ నేను చాలా మందికి హేట్ అవ్వచ్చు ఆఫ్టర్ this ఇంటర్వ్యూ ఇది బయటకు వచ్చిన తర్వాత. ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఎవరైనా సరే ఇప్పుడు ఒక ఇంటెన్షన్లో చూడాలి, నేను మంచిగా చూడాలి అంటే వాళ్ళ ఇంటెన్షన్ తప్పు, నువ్వు మారాలి అది మారాలి అని అంటున్నారు బాయ్స్కి. నువ్వు మంచిగా ఉంటేనే కదా వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ ఒక చూపు అనేది. వాళ్ళు ఎలా అంటున్నారు తెలుసా, నిజంగా బయట ఇప్పుడు మీరు చూపించి మమ్మల్ని అంటారేంటి అన్న ఒక థాట్లో అనేస్తున్నారు అందరూ. పద్ధతిగా ఉండు అని చెప్పడంలో తప్పే ఉందండి, నాకు అసలు అర్థం కాదు. అసలు కొంతమంది బోల్డ్ గా ఉంటూనే వైరల్ అవుతున్నారు, వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, పోస్ట్ల కింద కామెంట్లు వస్తుంటే మళ్ళీ వాళ్ళ మీద కంప్లైంట్లు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? నువ్వు కరెక్ట్ గా చేసినప్పుడు ఇంకొకరిని పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టి ఇట్లా మాట్లాడరు కదా. నువ్వు ఏదైనా తప్పు చేస్తేనే కదా మాట్లాడు. సరే నీ బాడీ నీ ఇష్టం అంటే ఏదో ఒక ఫారెన్ కల్చర్ ని తీసుకొచ్చి ఇక్కడ చేసేసి అట్లా. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సోషల్ మీడియా నుంచి స్టార్ట్ అయింది మెయిన్ థింగ్ అంతా, ఈ డ్రెస్సింగ్ అనేది. సో కొంతమంది వ్యూస్ కోసం చేస్తున్నారో లేకపోతే వేరే వాళ్ళ విష్ కోసం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు ఆయన చెప్పిన పాయింట్లో నాకు ఏది తప్పు అనిపించలేదు. నిజంగా ఆయన చాలా కరెక్ట్గా చెప్పారు, కానీ కొన్ని వర్డ్స్ అనేది మంచిగా వదిలేదు. సాంగ్ చేసినప్పుడు ట్రెండ్ చేసినారు, ఆయన ఇప్పుడు మంచిగా ఆటో డ్రైవ్ చేసుకుని మంచిగా హ్యాపీగా ఉన్నాడు. అది ఎవరైతే క్రియేట్ చేశారో ఈ వర్డ్ అనేది, అక్కడ నువ్వు స్టాప్ చేయలేదు. ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ నువ్వు ఒక పర్సన్ ని చెప్తే అది టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతున్నారు. ఒక కామన్ మ్యాన్ అవార్డ్ యూజ్ చేసినప్పుడు తప్పలేదు. డీజేలు చేశారు, ఎంటర్టైన్ అయ్యారు, ఫీల్ అయ్యారు, బయట మాటలు అన్నారు, కామెడీ మీమ్స్ చేశారు, అన్నీ చేశారు. అక్కడ వరకు మీకు చాలా బాగుంది, చూడడానికి చాలా ఎంటర్టైన్ అయ్యారు. ఒక పర్సన్ వచ్చి ఇలా మాట్లాడితే మీకు అప్పుడు అందరు ఫెమినిస్ట్లు అయిపోయారు ఇంకా బయట మొత్తం సొసైటీ. నాకు అసలు ఏం తప్పుగా అన్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. బట్టలు కొంచెం సరిగ్గా వేసుకో అన్నందుకు తప్పైపోయింది. అండ్ ఆయన కూడా వేరే ఇంటెన్షన్తో అనలేదు. మనం చూసాం రాజ్ సాబ్ మూవీ ప్రమోషన్ కి నిధి అగర్వాల్ తను ఆ సిచ్యువేషన్ ని బేస్ చేసి ఆయన వేరే ఇంటెన్షన్ తో అనలా. ఆ సిచ్యువేషన్ లో ఆమె డ్రెస్ మొత్తం జనాలు అలా పట్టుకునేపాటికి అలా అయిపోయింది. అండ్ ఇంకొకటి ఐ సా ఏ వీడియో, విజయ్ తలపతి గారిని కూడా ఇలా చేశారు, పాపం ఆయన శారీ వేసుకోలేదనా అని చెప్పి అలా అన్నారు.
అది ఫ్యానిజం. ఇప్పుడు నిధి అగర్వాల్ అంటే ఇది ఫ్యానిజమే, కానీ కానీ ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, అది ఆ ఉన్న డ్రెస్ లో ఎవరిదైనా చెయ్యి తగిలి అది ఒక అమ్మాయి ఎలా ఉంటుందంటే, తనకి పర్సనల్ పార్ట్స్ దగ్గర ఎవరైనా ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాం లేకపోతే ఎక్కడికో వెళ్ళాం, అక్కడ తగిలితే షీ విల్ సఫర్ 1 వీక్. మీకు ఈ విషయం తెలుసో తెలీదో నాకు తెలీదు, షీ విల్ సఫర్ 1 వీక్. ఏ అమ్మాయి అయినా సరే. అంటే అదే పాయింట్ వాళ్ళకి గుచ్చుతూ ఉంటుంది మైండ్లో, అరే నాకు ఇక్కడ టచ్ అయిపోయింది, అరే వాళ్ళ హ్యాండ్ ఇలా టచ్ అయిపోయింది అని చెప్పి ఎంత సఫర్ అవుతారంటే, అది మిగతా వాళ్ళు అది ఫీల్ అవుతారో లేదో కానీ నేను మాత్రం నిజంగా సఫర్ అవుతా. నేను నిజంగా చార్మినార్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఐ విల్ బీ ఇన్ మై సేఫ్టీ. ఎందుకంటే నాకు అది 1 వీక్ ఒక ట్రామా, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. నేను ఇలా పట్టుకొని వెళ్తా, ఎక్కడికి వెళ్ళినా ఇలా పట్టుకొని నీట్గా మంచిగా డ్రెస్ చేసుకొని వెళ్తా. ఎందుకంటే ఇప్పుడు ఇంకే జనాల్లో తిరుగుతూ ఉంటాము, మనము బై మిస్టేక్ లో తగులుతుంది హ్యాండ్, అది తప్పు ఎవరిది? మనది అవుతుంది. ఇప్పుడు నేను వేరేలా వేసుకుంటే నాకు తప్పు అవుతుంది. నేను నీట్గా మంచిగా కవర్ చేసుకొని వెళ్తే నాకు తప్పు అనిపించదు. ఎవరు చూస్తున్నారు, పైన కిందికి చూస్తున్నారు అంటే నీ బట్టల్ని చూసేది అంటారు. నేనైతే ఇది జెన్యున్గా నమ్ముతా. ఎవరికి మీకు హేట్ అనిపించినా ఏమో నాకు తెలియదు. అలా అని చెప్పి బోల్డ్గా వేసుకునే వాళ్ళు, బట్టలు మొత్తం షోయింగ్ చేసే వాళ్ళందరిది తప్పు అనుకోను. అది మీ ఇష్టం, అది మీరు ఎలా ఉంటారో అది మీ ఇష్టం. నేను దానికి అస్సలు తప్పు అని చెప్పను. ఇది నా ఇష్టం, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను. అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు ఎలా ఆలోచిస్తారో అది ఇట్స్ అపాన్ టు యూ, అంతే. ఇంకా హేట్ అవ్వాలనుకోవట్లేదు నేను. సో మరి నా అన్వేషణ స్టార్టింగ్ లో బెట్టింగ్స్ గురించి దాని గురించి మంచి ఫైట్ చేశారు. ఓకే. సో ఇలాంటి విషయంలో, ఈ టాపిక్ విషయంలో శివాజీని అపోజిట్ చేస్తూ, శివాజీని ఓకే, ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఓకే, పాయింట్ అనేది నేను అసలు చాలా వల్గర్ గా ఉందని చెప్పి ఆ కంటెంట్ నేను అసలు చూడలేదు. ఎందుకంటే అన్వేషణ గారు చెప్పింది, అన్వేషణ ఓకే గారు అనుకోవట్లేదు, బికాజ్ తను కొంచెం వర్డ్స్ వదిలేశారు. నేను ఆయన గారు అనుకోవట్లేదు. బెట్టింగ్ చేసినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను కూడా చేసా అని చెప్పారు. నేను కూడా 2-3 ప్రమోషన్స్ బెట్టింగ్స్ చేసా. ఇట్స్ బికాస్ నాకు అప్పుడు నీడ్ ఉండి నేను చేసా. ఆఫ్టర్ దట్ అందరూ చేశారు, నేను తప్పని చెప్పను, అందరూ చేశారు. ఆల్మోస్ట్ మనీ వస్తుంది కదా అని అందరూ చేశారు. ఒకనొక టైంలో అది లాస్ అవుతుంది అని నాకు తెలీదు. ఆఫ్టర్ అంత ఫ్యాక్ట్స్ అన్ని బయట పెట్టిన తర్వాత ఓహో ఇందులో లాస్ కూడా ఉంటుందా అని ఒక సెన్స్ తో నేను చనిపోయారంట కూడా. నేను అప్పటికి ఆపేసాను, నేను ఇంకా ఆపేసాను. నాకు అసలు లాస్ ఉంటుందన్న విషయం కూడా తెలియదు నాకు బెట్టింగ్ లో. ఇప్పుడు బెట్టింగ్ లో మళ్ళీ మంచి అమౌంట్ ఇచ్చేవారు అప్పట్లో, ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా అప్పట్లో ఒక 20,000 ఇచ్చారు, ఇప్పుడు 2 lakhs ఇస్తాం పర్ వీడియో కంటే చేస్తావా? చెయ్యను. నేను ఎందుకు చేస్తా అంటే, మనుషులు అక్కడ చచ్చిపోతున్నారంటే నేను ఎందుకు చేస్తాను? నేను నాకు ఆ థాట్లో పాతవి ఎప్పుడో చేసినవి కూడా వాళ్ళు తవ్వారు. నార్మల్ గా బెట్టింగ్స్ చేసింది అది ఇది తెలిసిన తర్వాత నేను ఆపేసా. ఇప్పుడు అన్వేషణ గారు అన్న మాటలకి నేను అసలు ఆయన కానీ దగ్గరకు వచ్చే ఓకే కొట్టాలనిపించింది. చెప్పారు, నేను చెప్పాను అది. సో ఆయన ఒక పార్ట్ ఆఫ్ అది ఒకటి చేసి చూసి మరి చూపించారు చూడు, అసలు ఎంత అంటే అంత వల్గర్. అది మాత్రం నిజంగా ఆయన యూజ్ చేసుకున్న టైంలో యూజ్ చేసుకున్నారు అమ్మాయిల్ని, అదంతా చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏదో మాట్లాడేసి ఒక విధితో అని చెప్పారు. నేను అసలు కంప్లీట్ గా చూడలేదు మెయిన్ థింగ్, కానీ బయట మీమ్స్ వేసిన మాత్రమే చూసాను. ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేయలేను మళ్ళీ అంత వల్గారిటీ కూడా, నేను చూడలేను కూడా. అందుకని చెప్పి ఇంకా ఆపేసాను. ఐ బ్లాక్డ్ హిమ్ టు. నేను బ్లాక్ కూడా చేసేసా ఇన్స్టాగ్రామ్ లో. వ్యూవర్స్ కి ఏమన్నా చెప్పాలి, ఫాలోవర్స్ కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నా? యా, అంటే మంచి చేసినప్పుడు ఫాలో అయ్యారు మీరందరూ. ఇప్పుడు హేట్ అన్న థింగ్ కూడా మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. అండ్ మీరు కూడా ఒక ఇండియన్ గా ఒక స్టెప్ తీసుకోవాలి. ఎవరైతే ఆయన ఇంకొకటి ఇండియాలో పుట్టారు, ఇండియాలో పెరిగారు, ఇప్పుడు ఏదో నీకు డబ్బులు బాగా సంపాదిస్తున్నావు అని చెప్పి నోటికి ఇది లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే మాక్సిమం సపోర్ట్ చేసేది మన ఇండియన్స్. ఆయన మాట్లాడే తెలుగు భాష ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇండియన్సే. వేరే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి? లేదు. నువ్వు గట్టిగా ఫిక్స్ అయ్యి ఒక పర్సన్ ఇలా ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు తన అందరినీ మదర్స్ ని అన్నట్టే, మరి ఇంకా మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క మదర్ ని ఆయన అన్నట్టే, ప్రతి ఒక్కరిని. అది జనాలు ఎందుకు ఇంకా రికగ్నైజ్ చేసుకోలేకపోతున్నారో నాకు తెలీదు. ప్లీజ్ ఇలాంటి ఒక నెగిటివ్ని, ఇలాంటి నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఇంకా అది మీ ఇష్టం, ఇంకా నేను దాని మించి ఇంకేం చెప్పలేదు. సో మనం చూస్తూ ఉంటున్నాం, మన సీతాదేవి గారి గురించి, ద్రౌపది గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో అన్వేషణకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఇలా
ఆయన ఐ థింక్ సో సారీ చెప్పారనుకుంటా. సారీ చెప్పినా నేను అది యాక్సెప్ట్ చెయ్యను. ఫస్ట్ మాట్లాడే ముందు అలాంటి పర్సన్ గురించి మాట్లాడే వేస్ట్. ఇంకా మనం ఇంకేం చెప్పలేం. లైక్ తను మనం ఎలా అనుకోవాలంటే మతిస్థిమితం లేదు, నోటికి వచ్చింది మాట్లాడారు అనుకోవాలి అంతే. అవును, నిజంగా కొన్నిసార్లు అలాగే మాట్లాడతాడు. అలానే మాట్లాడతారు ఆయన. అంటే నేను ఆయన అసలు నేను ఆయన వీడియో చూసింది లేదు, ఏ ఒక్క రోజు చూడలేదు నేను. బెట్టింగ్ యాప్స్ నుంచి ఆయన తెలుసు నాన్ వేష్ అనే పర్సన్ ఇలా ఉంటారు, ఫేమ్ అయ్యారు అని చెప్పి. అవునవును, అప్పుడు ఇది అప్పుడే ఆయన ఏంటంటే ఏదన్నా వైరల్ అవుతుందంటే ఆ కంటెంట్ ని సపోర్ట్ చేస్తూ లేదా వాళ్ళని తిడుతూ ఫేమ్ అవుదాం యూస్ కోసం ఎట్లా పడితే అట్లా చేస్తారు. యూత్ కూడా ఏంటంటే సగం ఇలా మాట్లాడే వాళ్ళనే ఎక్కువ ఫేమ్ చేస్తారు తెలుసా. బూతులు మాట్లాడి నేను ఎంటర్టైన్మెంట్ చేస్తే మంచిగా సబ్స్క్రైబర్స్ పెరిగి ఇలాగా పద్ధతిగా ఇలా నీతులు చెప్పి ఇలా మంచిగా ఇలా చెప్పిన వాళ్ళని ఫాలో అవ్వరు ఆయన వాళ్ళు ఏంటంటే సొసైటీ బూతులు మాట్లాడితే చాలా ఫాలో కొట్టేలా ఉన్నారు ఇప్పుడు. ఆయన అదే కదా, ఆయన ఎంత వల్గర్ గా మాట్లాడే వాళ్ళు. ఇప్పుడు అదే విధంగా మాట్లాడే మనుషులు కూడా అట్లనే మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు ఫ్లోలో కూడా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఇలా బూతులు ఎక్కువ మాట్లాడేస్తున్నారు. దానికి మీనింగ్ తెలీదు, ఏం తెలియదు. చిన్న పిల్లల నుంచి అదే. మళ్ళీ వాళ్ళేమో ఏదో సేవ్ చేయడానికి అన్నట్టు ఏదో పెద్ద ఇది అన్నట్టు చేస్తారు. అసలు యూట్యూబ్ వాళ్ళు ఇట్లా గైడ్ లైన్స్ పెట్టేయాలి. ఏదైనా బూతులు మాట్లాడినప్పుడు ఒక తెలుగు ఎంప్లాయీని పెట్టుకొని నిజంగా ఇది ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా నేను. నాకు తెలిసి ఇంకా చాలా వరకు అదే అకౌంట్స్ పోతాయి నాకు తెలిసి. అంటే ఇప్పుడు ఛానల్లో ఎవరెవరు ఎంతమంది ఎలా చూస్తుంటారో తెలియదు కదా. ఇప్పుడు ఉమెన్స్ ఉంటారు అందులో చూసే వాళ్ళు కూడా. నువ్వు చాలా బోల్డ్ మైండ్ అంటే నువ్వు చూడొచ్చు, లేదు అంటే ఎందుకు చెప్పు. ఫ్యామిలీతో ఉంటారు, అందరూ చూస్తుంటారు, ఫ్లోలో అదే మాటలు వస్తాయి, 10 మంది ఆ మాటలు నేర్చుకుంటారు, 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు ఫాలోవర్స్ ఉన్నారు అంటే నువ్వు చెప్పిందే కదా జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో అప్పుడు మనము జాగ్రత్తగా దగ్గరుండి మాట్లాడాలని అనుకుంటున్నాను నేను అంతే. సో ఇవన్నీ వదిలేస్తే ప్రేమలత చిన్ను మ్యారేజ్ ఎప్పుడు? అమ్మా అప్పుడే తొందర ఏముంది, ఇంకా చాలా అంటే మెయిన్ థింగ్ ఫస్ట్ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. పెళ్ళికి ముందే అవి ఫుల్ఫిల్ చేసుకోవాలి. హౌస్ కానీ ప్లానింగ్ కానీ ఉన్నాయి అనమాట. సో ఆఫ్టర్ దట్ ఐ విల్ హ్యాపీలీ మ్యారీ. అంటే నీ ఫాలోవర్స్ లోనే ఎవరన్నా అమ్మో పెళ్లి చూపులకు వస్తే యాక్సెప్ట్ చేస్తావా? అట్లా లేదు, అంటే రెస్పెక్ట్ ఉండాలి మెయిన్ థింగ్. ఆ రెస్పెక్ట్ ఉండి మమ్మని బాగా చూసుకుంటే చాలా. అంతకు మించి పెద్ద క్వాలిటీస్ కూడా నాకు ఏం లేవు. సో పెళ్ళైన తర్వాత అమ్మతోనే ఉందాం అనుకుంటున్నా. యా షూర్, డెఫినెట్లీ. ఇల్లరికం ఉండే అల్లుడు వస్తే ఖచ్చితంగా ప్రేమ చేసుకుంటుంది. అంటే ఇల్లరికం అని కాదు, ఇప్పుడు ఫర్దర్ గా అందరూ పెళ్ళైన తర్వాత అత్త వాళ్ళ దగ్గర కూడా ఎవరు ఉండట్లేదు, చూసుకోవాలి. ఫ్యామిలీ అంటే లైక్ వాళ్ళే సపరేట్, ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళిద్దరే ఉండాలి అని అనుకుంటారు. వాళ్ళకి సొంత ఇల్లు కట్టుకొని అలాగా. కానీ నేనైతే మా మమ్మీ ఉండాలి. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ మా ఫ్యూచర్ అత్త మావయ్య కూడా వచ్చినా నేను చూసుకోగలుగుతా. అంతే యాక్సెప్టెన్స్ ఉన్న మైండ్ వాళ్ళని మాత్రమే నేను యాక్సెప్ట్ చేద్దామని అనుకుంటున్నా. దట్స్ ఇట్. ఇంకా అంటే ఇప్పుడు అబ్బాయిలు అంటే వచ్చేస్తారు, వాళ్ళతో వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఉండొచ్చు, అమ్మాయి అయితే ఉండొద్దా? అక్కడ నుంచి అదే లవ్వే, ఇక్కడ నుంచి అదే లవ్వే. సో నేను అది యాక్సెప్ట్ చేయను. ఎందుకో వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అంతే. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అబ్బాయిలంతా కూడా అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఏం పర్లేదు నేను అమ్మని చూసుకుంటాను అని, తర్వాత మ్యారేజ్ అయిపోయాక నాకు అమ్మ ఉంటే ఇష్టం ఉండదు, మీ అమ్మని దూరం పెట్టు. ఆ టైంలో నువ్వేం చేస్తావు? ఆ టైంలో ఏం చేస్తావు అంటే నేను వెళ్ళిపోతా, ఇంకా మా మమ్మీతో వెళ్ళిపోతా. ఎవరు లేరు, ఇంకా నాకంటూ ఎవరు లేరు దగ్గరుండి. ఇప్పుడు ఆమెను ఒక్కటి ఏం చేస్తుంది, అక్కడికి వెళ్ళి ఉండేది నేనే చూసుకోవాలి. అట్లా ఎట్లా వదులుకుంటాం? లైఫ్ ఇప్పుడు ఎప్పుడు అయిపోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఉన్న డేస్ లో హ్యాపీగా ఉండాలి, అది ఎవరైనా సరే. ఇప్పుడున్న జనరేషన్ ఇంకా 30 yearsకే పోతామో 40 yearsకే పోతామో తెలియదు. నేను ఒక్కట్లే లైన్ నమ్ముతా, ఉన్నన్ని డేస్ నువ్వు హ్యాపీగా ఉండు, ఎంజాయ్ చేసుకుని నీ అన్న వాళ్ళతో ఇష్టంతో ఉండు. నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు, ఎప్పుడు ఉంటావో తెలియదు. సో ఫ్రీడమ్గా హ్యాపీగా ఉండు, అదే నమ్ముతాను నేను. ఇంకా అంతంత సంపాదించేయాలి, నాకు ఇంత కావాలి, నేను ఇలానే ఉండాలి, బ్రాండ్లు బట్టలు వేసుకోవాలి అన్న థింగ్ నాకేం లేదు. నాకు ఫ్యామిలీతో ఉండడం అంటే చాలా ఇష్టం. నాకు బయటికి వెళ్ళడం, నిజంగా మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ నాకు ఇట్లా బయటికి వెళ్ళి పబ్స్కి నైట్ అవుట్స్ చేసి, అండ్ కొంతమంది ఇట్లా ఫ్రెండ్స్ గ్యాదరింగ్ చేసి ఇలా ఉంటారు కదా, నాకు జీరో నాలెడ్జ్ ఇన్ దట్. నేను టెంపుల్కి వెళ్దామా, ఐఎమ్ దట్ టైప్ అనమాట. న్యూ ఇయర్ ని ఎట్లా ఎంజాయ్ చేసావు? పడుకున్నా మంచిగా. పడుకున్నావు? యా, నేను మంచిగా 9K స్లీప్ వేసేసా, నేను మా మమ్మీ ఇద్దరు. మళ్ళీ యాజ్ యూజువల్ నేను లేచి మమ్మీకి 12కి అలారం పెట్టుకొని లేచి 12కి మా మమ్మీకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పా.
ఇంకా ఫోన్స్ అక్క వాళ్ళకి కాల్ అంటే చేసి మమ్మీ కాకుండా ఎవరైనా అబ్బాయికి ఆహా, అంత లేదు. అబ్బాయిలంటే అన్నయ్యలు ఉన్నారు కదా, వాళ్ళకి wish చెప్తా. చేసావా? చేసా అన్నయ్యలకి విషయం. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూనే ఉంటావు, సో కింద కామెంట్స్ వస్తాయి. సో బాగా హ్యాపీగా ఫీల్ అయిన కామెంట్? హ్యాపీగా ఫీల్ అయిన కామెంటా, లైక్ చాలా మంది ఏంటంటే అందరికన్నా నువ్వు డిఫరెంట్గా చేసావు, అంటే చాలా మంచిగా చేసావు అని చెప్పి ఒక 2-3 కామెంట్స్ వచ్చాయి. అండ్ యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి అని చెప్పి సేమ్ నాకు ఒక రీసెంట్లీని ఒక ఫోక్ సాంగ్ వైరల్ అయిందనమాట. సో అది చేశాను, దానికి నాకు 900+ కామెంట్స్ పాజిటివ్గా వచ్చాయంటే మీరు నమ్ముతారా? సూపర్ సూపర్. అసలు 900 కామెంట్స్ ప్లస్ నాకు పాజిటివ్గా వచ్చాయి. ఎక్కడో 1-2 కామెంట్స్ కావాలని ఫేక్ అకౌంట్స్లో పెట్టారు కానీ 900+ కామెంట్స్ అన్ని పాజిటివే. నేను చదవలేక తిప్పి స్క్రోల్ చేసి అందరికీ రిప్లై ఇచ్చా, లైక్ కొట్టా ప్రతి ఒక్క కామెంట్కి. నిన్ను ఏడ్పించిన కామెంట్? నేను అసలు ఒకరి వల్ల నేను ఏడవను, ఒకరు నేర్పించేదాన్ని నేను. నిజంగా ఒకరి వల్ల నేను అసలు ఏడవను. చెప్పగా మీకు ఫస్ట్ స్టార్టింగ్ మా మమ్మీ డాడీ అంటే ఏమన్నా వెంటనే కళ్ళలో నీళ్ళు వస్తాయేమో కానీ లేదు, ఒక్కరి వల్ల నేను ఏడవటం అంటే ఇంపాసిబుల్. అంటే మనం కెమెరా ముందు ఎప్పుడు నవ్వుతూ ఉంటాం, అవును. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఎమోషనల్ అయిన మూమెంట్ ఏమైనా ఉందా? డెఫినెట్లీ ప్రతి డేను ఉంటుంది ఏదో ఒకటి ఎమోషనల్ ఇంట్లో. ఇప్పుడు నేనే లీడ్ చేస్తున్నా ఇల్లు, నాకు ఈఎంఐస్ ఉన్నాయి. నేను నార్మల్గా సోషల్ మీడియాలో ఏంటంటే ఒక వీడియో పెట్టి నవ్వుకుంటూ పెట్టేస్తాను, ఎందుకంటే మనం హ్యాపీ మూమెంట్సే షేర్ చేయాలి. అందులో కూడా సాడ్వి చేస్తే ఏంటంటే ఎందుకో నాకు నచ్చదు సాడ్వి కూడా. అప్పుడప్పుడు పెడుతుంటా డాడీ మ్యాటర్సే కానీ ఇలా కొంచెం సాడ్వి అయితే ఎక్కువ పెట్టాను నేనైతే. ఇంకా అంతే, ఇంకా సాడ్ మూమెంట్స్ అంటే ఇంకా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. కెమెరా ముందు ఏదో యాక్ట్ చేయాలి కదా అని చెప్పి మన వర్క్ చేసేస్తాము నవ్వుకుంటూ. ఆఫ్టర్ దట్ బ్యాక్ టు లైఫ్. ఇంకా నాన్నగారిని డైలీ గుర్తు చేసుకుంటుంటాం, డైలీ బాగా. అసలు ఇంట్లో డాడీ విగ్రహం ఉంది అండ్ డాడీ ఫోటో నా రూమ్లో కూడా ఒక మేము ముగ్గురు ఉన్నది ఫోటో ఉంటుంది. పడుకున్నా లేచిన తర్వాత డాడీ ఆఫ్ కోర్స్ రోజు 24 hours దీపం మా డాడీ ముందు వెలుగుతూనే ఉంటుంది, పెడుతూనే ఉంటాను నేను రోజు దీపం అండ్ ఫ్లవర్స్ అయితే డెఫినెట్గా. మీతోనే ఉన్నారు అండ్ ఈ సిచ్యువేషన్స్ కూడా చాలా మంది నంబర్ కానీ డాడీ చనిపోయిన తర్వాత లైక్ కొంతమంది ఇట్లా కనిపిస్తారు ఇష్టమైన వాళ్ళకి అని చెప్పి చెప్తారు. నేను ఏడ్చిన ప్రతిసారి మా డాడీ నాకు డ్రీమ్లోకి వస్తాడు ప్రతిసారి. ఇప్పుడు కానీ నువ్వు ఏడువు, మా డాడీ వస్తాడు డ్రీమ్లోకి. ఏమైంది నాన్న, ఏం కాలేదు, ఇదే మాటలు మళ్ళీ. ఏమైంది బుజ్జి, ఏడవకు, నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మాయి, నేను నీతోనే ఉన్నా, ఎక్కడికి లేదు అని చెప్పి. ఒక ర్యాండమ్ ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు. ఏంటంటే నేను డాడీ గుర్తొచ్చి ఏడుస్తున్నా. ఇట్స్ నైట్. బేసిక్గా అమ్మాయిలు నైట్లోనే ఎక్కువ ఏడుస్తారు, పిల్లో తడిచిపోయింది, అలాంటివి నా లైఫ్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా నేను డాడీ కోసం ఏడుస్తూ ఉన్నా. మా మమ్మీ ఈజ్ ఆల్మోస్ట్ స్లీప్, పడుకునేసింది. ఇంకా పడుకుంది. నేను 10:30 ఆ టైం ఉంది. నేను ఏడుస్తున్నాను బాగా, డాడీ గుర్తొచ్చేసి. సడన్గా మా మమ్మీ లేచి బుజ్జి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. తను పడుకునేసింది, ఫుల్ స్లీప్లో ఉంది. సడన్గా లేచి బుజ్జి ఎందుకు ఏడుస్తున్నావు, నాన్న చెప్తున్నాను నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పి. అది ఎలా తెలుసు? మా మమ్మీకి వెళ్ళి డాడీ ఒక డ్రీమ్లో ఇట్లా చెప్పారనమాట, అది ఏడుస్తుంది, దాన్ని ఓదార్చు అని చెప్తే మా మమ్మీ సడన్గా లేచి బుజ్జి ఎందుకు ఏడుస్తున్నావు, నాన్న చెప్తున్నాడు ఏడవకు నువ్వు అని చెప్తే అప్పటికి నా ఫుల్ ఐస్ టీయర్స్ ఇట్లా కారిపోతుంది. అవి మమ్మీ ఇట్లా వైప్ చేస్తుంది లేచి. చెప్పిన తర్వాత అప్పుడు నీకు ఏమనిపించింది అసలు? అరే నేను అంటే ఇట్లా మా మమ్మీ ఒక 2-3 times చెప్పింది అనమాట, ఇట్లా డాడీ ఇట్లా మాట్లాడడానికి వస్తున్నాడు, ఇట్లా బాధపడుకొని చెప్తున్నాడు డ్రీమ్లో ప్రతిసారి వచ్చి. అంటే ఏంది మా, నువ్వు అదే ఇంటెన్షన్తో ఉండి నాకు ఇట్లా నువ్వు ఏదేదో డైవర్ట్ అయిపోతున్నావు, వద్దు ఇట్లా ఆలోచించకు నువ్వు అని చెప్పి అరుస్తున్నావు మమ్మీకి. ఆ రోజు రియలైజ్ అయినా, ఓహో మా మమ్మీ చెప్పిందంతా నిజమే అని చెప్పి. సో అదే, ఇది బయట చెప్తే కొంతమంది పిచ్చి అని అనుకుంటారు కానీ మనకు మాత్రమే తెలుసు, ఫీల్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుసు. నిజంగా ఇష్టమైన వాళ్ళ కోసం ఇష్టమైన వాళ్ళ కళ్ళలో ఖచ్చితంగా వస్తారు. ఇంకా అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మరి అమ్మ కూడా చాలా ఎమోషనల్ అయిన రోజులు ఉంటాయి. అవును, చాలా. మర్చిపోలేని రోజు ఏమైనా ఉందా అలాగా? అంటే నువ్వు కంట్రోల్ చేసినా కూడా ఏడవద్దు అని చెప్పి? అదే ఇంకా చనిపోయినప్పుడే ఆ టైంలో నేను కంట్రోల్ ఉండు అని కూడా చెప్పడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే నాకంటే ఎక్కువ బాండ్ మా మమ్మీతోనే ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. సో నేనంటే ఇప్పుడు వచ్చాను కానీ అప్పుడు వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళవి అన్నీ మా మమ్మీ ఎవ్రీ టైం గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. అండ్ మా డాడీ చాలా చేంజ్ అయ్యారు అప్పటికి ఇప్పటికి. మా డాడీ అక్కడ వస్తున్నారంటే నేను ఇక్కడ భయపడుతుండే అప్పుడు, నేను ఎప్పుడైతే హిందూపూర్లో ఉన్నానో. మా నాన్న హైదరాబాద్ వచ్చాక తను మాకు కుకింగ్ చేసుకుంటూ ఫీడ్ చేసుకుంటూ రోజు
ప్రతిరోజు ఇంట్లో క్లీన్ చేసుకుంటూ ఇట్లా ఒక హౌస్ వైఫ్ లాగా డాడీ, నేను మా మమ్మీ ఇట్లా షూట్స్కి వెళ్ళేసి వస్తుంటే డాడీ ఇలా వర్క్ చేసేవారు. ఈ టైంలో చాలా కనెక్ట్ అయిపోయాడు డాడీ. నేను హిందూపూర్లో ఉన్నదానికన్నా అసలు ఇంకా లేదు, ఇంకా మాకన్నా హ్యాపీ ఫ్యామిలీ లేదు అన్న టైంకి ఇలా దేవుడు ఇట్లా ఎందుకు లేరు, మీరు బాధపడాల్సిందే, మీ లైఫ్లో ఏదో ఒక మచ్చ ఉండాలి అన్నట్టు అట్లా తీసుకెళ్ళిపోయాడు డాడీని. నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేసేసా, ఇంకా ఏడవద్దనం ఫిక్స్ అయిపోయా. అందుకే నేను చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాను, కానీ లోపల బాధ ఉంటుంది. సో చాలా బ్రాండ్ ప్రమోషన్ చేసే ఉంటావు. బ్రాండ్స్ చేసేటప్పుడు ఇప్పుడు హెయిర్కి సంబంధించింది లేదా కాస్మెటిక్స్, అవునవును, సో ఇవన్నీ ఉంటాయి. అవన్నీ నిజమా లేదంటే కాదా అని చూస్ చేస్తావా, లేదు అంటే అమౌంట్ ఇస్తున్నారని చేస్తావా? నేను బేసిక్గా బ్రాండ్ చేసినవంటే ఈ ప్రోడక్ట్స్ కానీ, హెయిర్ ప్రోడక్ట్ కానీ, ఫేస్ ప్రోడక్ట్ కానీ నేను ఎక్కువ చేయలేదు. అది కూడా మంచి బ్రాండ్స్ చేసా. లాక్మీ అందరు యూజ్ చేసేది, మనకి బ్రాండ్ కూడా ఉంది. లాక్మీ సన్ స్క్రీన్ చేశాను. అండ్ హెయిర్ ఆయిల్, ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఉంది కదా, ఇది కూడా అందరు చేశారు. అండ్ నేను కూడా యూజ్ చేసిన తర్వాత ఒక 2 months యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత రివ్యూస్, కొంతమంది యూజ్ చేసిన వాళ్ళ దగ్గరికి, అంటే కొంతమంది నాకు సెట్ అవుతుంది, అందరికీ సెట్ అవ్వాలి కదా అని చెప్పి కొంతమంది రివ్యూ చేసిన వాళ్ళని కూడా కనుక్కొని చేశాను. నేను ఎక్కువ చేయలేదు, ఎందుకంటే నాకు ఇదే భయం. ఎందుకంటే కొందరు లైఫ్లో మనం ఆడుకోవద్దు అని అంటాం కదా. సో కొంతమంది అయితే పెయిడ్కి చేస్తారు ఆన్ టైంకి, కానీ నాకైతే బ్రాండ్ అయితే నేను యాక్సెప్ట్ చేయలే. లైక్ నార్మల్గా షోరూమ్స్ కానీ, మొబైల్ షోరూమ్స్ కానీ, లైక్ సత్య, ఇవి చేసాం. కానీ ఫేస్ ప్రోడక్ట్, హెయిర్ ప్రోడక్ట్ ఐఎమ్ నాట్ ఎట్ రెడీ. ఎలక్ట్రానిక్స్ చేసా, ఇవి చేసా. ఫేస్ ప్రోడక్ట్స్ అయితే నేను వచ్చినా కూడా చెయ్యను ఇంకా. లైక్ పెద్ద బ్రాండ్ అయితేనే చేస్తా. ఇప్పుడు లాక్మీ కానీ, షుగర్ కానీ, కొన్ని ఉంటాయి కదా కొన్ని బ్రాండ్స్, ఇలాంటివి అయితే చేస్తా. ఫేమ్, మనీ, రెస్పెక్ట్, ఏం గుడిట్లో ఏది కోరుకుంటావు? రెస్పెక్ట్, అఫ్ కోర్స్ రెస్పెక్ట్. అది ఉంటేనే కదా జనాలు మంచిగా మాట్లాడేది. మనీ ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది అని పోయేటప్పుడు కూడా మన టీం తీసుకెళ్ళాం. రెస్పెక్ట్ అయితే మెయిన్. రెస్పెక్ట్ తర్వాత ఐ విల్ గో విత్ మనీ. మనీని నీ దృష్టిలో ఎలా చూస్తావు? ఎలా చూస్తామంటే మనీ ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది. అది ఇప్పుడు నేను ఇంతకుముందు రెస్పెక్ట్ అన్నాను కదా, అది నా పర్సనల్. కానీ మనీ ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది, అంతే. నువ్వు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చాలా తక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండేవారు. అవును, ఇప్పుడు చాలా మంది అయిపోయారు. సో కొత్తగా వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఏం చెప్తారు? స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంకా వాళ్ళ ఓన్ టాలెంట్, ఇంకా నేనైతే చెప్పాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఫేక్ పీపుల్ని మనం ఈ సోషల్ మీడియాలో చూస్తాం. ముందు హాయ్ అంటారు, వెనకెళ్ళి ఇంకేదేదో మాట్లాడతారు. సో అంటే నీట్గా చూస్ చేసి, మీకు లైక్ మీ పర్సనల్ విషయాలు కానీ ఏది అంత ఈజీగా షేర్ చేసుకోకండి అని చెప్తా. అది సోషల్ మీడియా నెగిటివిటీని ఎంతవరకు హ్యాండిల్ చేయగలవు? నేను అసలు తీసుకోను బుర్రకి, ఇంకా హ్యాండిల్ ఏంటి అసలు. కానీ ఒకనొక టైంలో నాకు అనిపిస్తుంది, లైక్ అందరూ ఇప్పుడు 10 మందిలో ఒక 90%, 80% అయినా నన్ను లైక్ మంచిగా రెస్పెక్ట్ ఉండాలి. 20% ఏంటంటే వాళ్ళకి ఇమ్మెచ్యూర్ అనుకుంటా, ఇమ్మెచ్యూర్ ఆర్ మతిస్థిమితం లేదు అని అనుకుంటా ఎవరైతే నన్ను బ్యాడ్గా అనుకుంటారు. ఎందుకంటే నేను తప్పు చేయనప్పుడు తప్పు చేశాను నేను ఒప్పుకుంటా, లేదు అంటే లేదు. తప్పు చేయకపోయినా వాడు అన్నాడు అంటే ఇట్స్ వాడికి బుద్ధి లేదు అనుకుంటా. నేను చాలా మందిని చూసాను, ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళ రికగ్నైజేషన్ కోసం అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇచ్చారు. సో దాన్ని నువ్వు ఎలా చూస్తావు? ఏది అంటే నాకు అర్థం కాదు. ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్, అవునవును, అంటే అది ఇవ్వడం కరెక్టేనా ఇన్ఫ్లుయెన్సర్స్ కి? కరెక్టే 50-50 అనుకుంటున్నా నేనైతే. అంటే ఇప్పుడు లైక్ అవును, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇస్తే ఐఎమ్ ఓకే విత్ దట్. టాలెంట్ లేని వాళ్ళకి ఇచ్చారనుకో నేను యాక్సెప్ట్ చేయను. ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసావా? చేశాను 2-3 times, బట్ అది నాకు రాలేదు. అనిపిస్తుంది కదా మనకి, అరే నేను రికగ్నైజ్ ఎంత అంటే ఆల్రెడీ మనం ఫేమ్ నాకు ఉంటుంది, నాకు అవార్డ్ ఇస్తేనే నాకు ఒక టాలెంట్ ఉన్నట్టు కాదు. నా ఓన్ ఒక కింగ్డమ్ అనేది నాకుంది. అవార్డు ఇస్తేనే నేను గొప్ప, అది నాకు లేదు. నేను కంగ్రాచులేట్ కూడా చేశాను నాకు పోటీగా చేసిన వాళ్ళకి కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. కొంచెం అనిపిస్తుంది కదా ఇది ఫేక్ గా ఇచ్చారు. ప్రేమలో అయితే బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నా. ఎస్ వెళ్ళాలనుకుంటున్నా, కానీ ఇప్పట్లో అయితే కాదు. స్టిల్ నేను ఇంకా మెచ్యూర్గా, ఇంకా మంచిగా స్ట్రాంగ్గా ఆడాలి కదా. అక్కడ వెళ్ళిన తర్వాత వెళ్ళాలనుకుంటున్నా, కానీ ఇప్పుడే కాదు టైం. బిగ్ బాస్లో అయినా మన సోషల్ మీడియాలో అయినా
ఎంతో కొంత మన నెగిటివిటీ బయటకు వస్తుంది. వస్తుంది. అవునవును. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? నేను అందుకే వెళ్ళట్లేదు మెయిన్ థింగ్ ఆ నెగిటివిటీని. ఎందుకంటే సోషల్ మీడియాలో వేరు లైక్ 10% మెంబర్స్ చూస్తారేమో, 20% మెంబర్స్ అని షో అనేది ప్రతి ఒక్కరు చూస్తారు. అండ్ మెయిన్ థింగ్ గా ఫ్యామిలీస్ని ప్రతి ఒక్క ఫ్యామిలీ ఫాలో అవుతుంది. లైక్ మదర్స్ చూస్తారు వాళ్ళందరికీ. ఇంకా వాళ్ళందరూ మనసులో గెలుచుకోవాలి కదా వెళ్ళిన తర్వాత. కానీ కొంచెం నెగిటివ్ అయితే ఇంకా అందరు కూడా అదే పట్టుకొని నెగిటివ్ అని మాట్లాడేస్తారు. అందుకని చెప్పి నేను కొంచెం ఆ నెగిటివ్ కూడా నేను తట్టుకోగలగాలి అని చెప్పి టైం తీసుకోవాలి అని అనుకుంటున్నా. ప్రేమ ఏమైనా షోస్ చేస్తుందా? టీవీ షోస్ యాజ్ ఆఫ్ నవ్ అయితే లేదు. ఇఫ్ ఇన్ కేస్ వచ్చింది అనుకో ఐ విల్ డెఫినెట్లీ చేస్తాను. నేను నువ్వు చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చావు. చాలా ఏంటి మిడిల్ క్లాస్ కి లైక్ లో క్లాస్ మిడిల్ క్లాస్ అంటారు కదా, దాని బిట్వీన్ అదే మిడిల్ క్లాస్ నుంచి వచ్చావు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన మైండ్ సెట్ మొత్తం కూడా ఏదైనా మాట వస్తే తీసుకోలేరు. కానీ నీకు సోషల్ మీడియాలో చాలా మాటలు పడ్డావు, చాలా లోస్ చూసావు. సో నిన్ను ముందుకు ఉండి నడిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అఫ్ కోర్స్ మై మామ్. మమ్మీ డెఫినెట్లీ. సి పేరెంట్స్ సపోర్ట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. బయట వాళ్ళు చాలా మంది నిన్ను చెడగొట్టడానికి చూస్తారు అండ్ మంచి చేయడానికి కూడా చూస్తారు. కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఏదైనా కష్టం వచ్చినా ఏమొచ్చినా నీ పక్కనే పేరెంట్సే ఉంటారు. సో వాళ్ళు చెప్పింది, ఎందుకంటే ఇప్పుడు నువ్వు అక్కడ నుంచి లైక్ సక్సెస్ అవ్వలేదు, బేసిక్గా సక్సెస్ అవ్వలేదు, నువ్వు ఎక్కడొచ్చి ఉంటావు, ఇంట్లోనే కదా ఉంటావు. అప్పుడు నీకు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తేనే కదా నువ్వు మూవ్ ఆన్ అయినా, లేకపోతే ఇంకొకసారి చెయ్యరా అనడానికి. అఫ్ కోర్స్ మమ్మీ, నా ప్రతి ఒక్క పాత్రలో మా మమ్మీ ఉంటుంది అంతే. నీ లైఫ్లో కట్టప్ప ఎవరన్నా ఉన్నారా? కట్టప్ప అందరూ కట్టప్పలే, ఎవరని చెప్తాము. అంటే చాలా మంది లైక్ ఫ్రెండ్స్ అని అనుకొని దగ్గరికి వెళ్తాను, వాళ్ళ దగ్గర నుంచి సేమ్ ఎఫర్ట్స్ కానీ సేమ్ లవ్ కానీ నాకు రాలేదు. సో నేనైతే ఎవరైనా కొంచెం క్లోజ్ అయ్యారనుకో, నా ఒక్క వరకు ఎఫర్ట్స్ లవ్ అంతా ఇచ్చేస్తాను. నేను ఒక్కటే ఇవ్వడం కాదు, మా మమ్మీతో కూడా ఇప్పిస్తాను నేను. అంటే లైక్ నాకు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారు, మంచిగా మాట్లాడుతున్నారు అంటే నేను ఫస్ట్ వెళ్ళి మమ్మీకి ఇంట్రడ్యూస్ చేస్తా. మమ్మీ వీళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు, నేను ఫ్రెండ్ అని అనుకుంటున్నా అని చెప్పేస్తా మమ్మీకి డైరెక్ట్గా. చెప్తే అప్పుడు ఇద్దరం వెన్నుపోట్లు పొడిపించుకుంటాం, వెనక్కి వస్తాం. నేను ఒక్కదాన్ని వెళ్ళాను, మా మమ్మీని కూడా తీసుకెళ్తా వెన్నుపోటుకి కూడా. అది అంటే పేర్లు చెప్పకుండా ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నా? పేర్లు చెప్పకుండా అంటే ఎందుకులే, వాళ్ళ పాపని వాళ్ళు వెళ్తారు, వాళ్ళు రిగ్రెట్ వాళ్ళు ఫీల్ అవుతారు. నేను ప్రతి ఒక్కటి ఇలా చెప్పాలనుకోవట్లేదు. అండ్ అంటే ఒక్క పర్సన్ ఉన్నారు కానీ ఎందుకులే ఇంకా అంతే. అంటే నేను చేసిన దాంట్లో అక్కడ వాళ్ళకి మంచి కనిపించకుండా చెడ్డు కనిపించింది. అదే నాకు చాలా బాధ వేస్తుంది ఒక్కొక్కసారి. ఎప్పటికైనా వాళ్ళు ఫీల్ అవుతారు, కానీ వాళ్ళ మొహం మీద నాకు చెప్పుంటే నేను దిస్ ఈస్ ద రీజన్, ఇలా అయింది, ఇలా జరిగింది అని చెప్పేదాన్ని. బ్యాక్ బిచ్చింగ్ చేశారు, నాకు అదే నచ్చలేదు. అలాంటి విషయం ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నా? అంటే ప్రస్తుతానికి అయితే ఏం షేర్ చేసుకోవాలనుకోవట్లేదు. ఇంకా అక్కడ జరిగింది ఒకటి, కానీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఇప్పుడు అది చెప్పాలంటే సిచ్యువేషన్ అంతా చెప్పాలి. సిచ్యువేషన్ అంతా చెప్పాలంటే పేర్లు కూడా తీసేయాలి. అంటే మూవీలో వన్ లైన్ ఉన్నట్టు అలా ఏమన్నా? వన్ లైన్ ఉన్నట్టు అంటే ఇప్పుడు నేను మీరు అనుకుంటా, ఇప్పుడు మీరున్నారు, మీరు నాతో మంచిగా మాట్లాడారు, నేను నా పర్సనల్గా నేను ఎలా ఉంటానో అలా నేను మీతో ఉన్నా. మీరు అది తీసుకెళ్ళి పక్కన వెళ్ళి చెప్తే ఎట్లా ఉంటుంది? తను అట్లా ఉంటుంది, తను ఇట్లా చేసింది, తను అట్లా ఉంది, ఇట్లా అని చెప్పి నాకు బ్యాడ్ ఫీల్ అయినాక. ఇప్పుడు ఎవరో వెళ్తున్నారు, వెళ్ళి ఒక అమ్మాయిని చేసే, ఈ అమ్మాయి ఇట్లా ఉంది చూడు అని చెప్పి నేను ఇట్లా చెప్పిన మీతో ర్యాండమ్గా ఒక ఫ్రెండ్ అనుకొని, మీరు వెళ్ళి అమ్మాయి అట్లా లైక్ నెగిటివ్ చేసింది, ఆ అమ్మాయి గురించి ఇట్లా చెప్పింది, అట్లా చెప్పింది అని చెప్పి నేను నీకు ఫ్రెండ్ అని చెప్తే నువ్వు వెళ్ళి ఇంకొకరితో చెప్పి నువ్వు అది మళ్ళీ నా పర్సనాలిటీని నువ్వు తీస్తే అది ఎట్లా ఉంటుంది? అసలు అలాంటి క్యారెక్టర్కి దండం. నాకు అలాంటి వాళ్ళు ఇంకా లైఫ్లో రావద్దు అనుకుంటున్నా, వచ్చిన దగ్గరకు కూడా రాని అని నేను. దట్స్ ఇట్. అది మళ్ళీ వాళ్ళు మెచ్యూరిటీ అనుకుంటున్నారు, అది ఇంకా హైలైట్. లేదు, తర్వాత ఇది చూసిన తర్వాత తెలుసుకుని వచ్చి సారీ చెప్తే యాక్సెప్ట్ చేస్తా? నో, నెవర్. అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేసిన తప్పే. సో ఎక్కడికి ప్రమోషన్, ఎక్కడ ప్రమోషన్ జరిగినా విజిట్కి వెళ్తా ఉంటావు? అవును. వెళ్తున్నప్పుడు నువ్వు ఒక్కరితోనే వెళ్తుంటావు? అమ్మ ఉంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా, షూట్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మా మమ్మీ అయితే పక్కా ఉంటారు. అసలు మమ్మీ లేకుండా ఏ ఒక్క షూట్కి నేను రాను కూడా అని చెప్పేస్తా. ఇఫ్ ఇన్ కేస్ మా మమ్మీకి హెల్త్ ప్రాబ్లం లేకపోయినా మా మమ్మీని లాక్కెళ్తా నేను. హెల్త్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా హెడేక్ వస్తుంది, ఫీవర్ వస్తుంది అన్నా కూడా నువ్వు వచ్చి కార్లో కూర్చో, పర్లేదు నేను స్ట్రెస్ చేయను అని చెప్పి మమ్మీని తీసుకెళ్తా. అంటే కొన్ని ఫోక్ సాంగ్స్ చేసినప్పుడు అవునవును డైరెక్టర్స్ కానీ హీరో ఉంటుంది, మెయిన్ లీడ్ చేసిన
కొంచెం మమ్మీ డాడీ ఎవరున్నా కూడా అన్కన్వీనియంట్ గా ఫీల్ అవుతారు కదా. అవునవును. సో అలా డైరెక్టర్ చెప్పినప్పుడు కానీ ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు కానీ అవునవును. నువ్వు వాళ్ళకి ఏం చెప్పేదాన్ని? నేను ఏం చెప్పేదానంటే నేను ప్రతి ఒక్క సీన్లో నేను మమ్మీ పక్కా ఉంటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మమ్మీకి వెళ్ళారు. నాకు ఇబ్బంది ఫీల్ అవుతుందంటే నేను జస్ట్ నా ఐస్లో చెప్పేస్తా, తెలిసిపోతుంది వాళ్ళకి నేను నా ఐస్లో నాకు ఇబ్బందిగా అవుతుందని చెప్పి. సో వాళ్ళు మాట్లాడుకుంటారు. నాకు కంఫర్ట్ అయితే డిస్కంఫర్ట్ అయితే ఎవరు చేయలేదు, ఎందుకంటే అంత చనువు కూడా నేను ఎవరికి ఇవ్వలేదు. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటా. అదే చెప్పా కదా నాకు బార్డర్ లైన్ అని చెప్పి. సో వాళ్ళు మంచిగా మాట్లాడుకుని నేను మంచిగా మాట్లాడతా, వాళ్ళు కొంచెం వెరైటీగా మాట్లాడాలంటే నేను మొహం మీద చెప్పేస్తాను, నాకు నచ్చట్లేదండి మీరు ఇలా మాట్లాడకండి అని చెప్పి. దట్స్ ఇట్. ఆ ఛాన్స్ నాకు రాలేదు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం. అది ఎప్పుడైనా పాత రోజుల్లో రోడ్ల మీద కుళాయిల దగ్గర ఉండి అని చెప్పి జుట్లు పట్టుకొని అలాంటివి ఏం లేదు. చేయాలనుకుంటున్నా ఎవరిదైనా? మేబీ ఇన్ ఫ్యూచర్. సోషల్ మీడియా వల్ల ప్రేమ అనే పదం చాలా చౌకగా మారిపోయింది. నీ లైఫ్ లో కూడా చాలా మంది ప్రేమ అనే పదంతో వచ్చే ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారు. అఫ్ కోర్స్ సోషల్ మీడియాలో ఉన్నాక ఇంకా ప్రపోజల్స్ అనేది కామన్. ఐ థింక్ సో లాస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ఇదే ఆధార్ మీడియాలోకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను అబౌట్ దిస్ లవ్ గురించి. అబ్బాయిలు చాలా ట్రూగా ఉంటారని చెప్పి. బట్ వాట్ ఈజ్ అంటే నాకు దాని తర్వాత కూడా అమ్మాయిల నుంచి చాలా హేట్ వచ్చింది. లైక్ దాని తర్వాత నేను ఒక కొంచెం తెలిసి వచ్చాక ఐ థాట్ అమ్మాయిలు కూడా చాలా మంది ఫెయిల్యూర్స్ ఉంటారు అని అనిపించింది నాకు కూడా. వాళ్ళు బయటికి చెప్పుకోలేరు, వీళ్ళు చెప్పుకుంటారు అన్న ఫీల్ అంతే. ఇంకా లవ్ గురించి అంటే ఇంకా పెద్ద నాలెడ్జ్ ఏం లేదు. ఇంకా ఎవరినైనా లవ్ చేశారా ప్రేమ గారు? లవ్ చేయలేదు. లేదు, మేబీ ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు చేసినా కూడా మనకి ఫ్యూచర్లో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలీదు. ఎందుకు దానికి ఒక టైం ఇస్తే డెస్టినీ అనేది కలిసి ఉండాలనుకుంటే అదే కలుపుతుంది. నేను బేసిక్గా చెప్పగా స్పిరిచువల్ అని చెప్పి దేవుడు ఎవరిని కనెక్ట్ చేస్తే వాళ్ళు. జెన్యూన్ లవ్ నీకు దొరికిందంటే యాక్సెప్ట్ చేస్తా? అది జెన్యూన్ లవ్ అని చెప్పి ఫస్ట్ తెలుసుకోవాలిగా, మనకు అర్థం కావాలిగా. తెలిసినప్పుడు యా జెన్యూన్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఉన్నా, లైక్ నన్ను సపోర్ట్ చేయాలి, ఇంకా మమ్మీని బాగా చూసుకోవాలి, ఇదే జెన్యూన్ అంటే. వాళ్ళ దగ్గర నుంచి ఈ ఎఫర్ట్స్ వచ్చాయి అని అనుకోండి, డెఫినెట్లీ. నువ్వు యాక్సెప్ట్ చేసే టైంకి అబ్బాయి వేరే అమ్మాయితో మూవ్ ఆన్ అయ్యాడు, అది ఫేక్ లవ్ అయ్యిద్దిగా. మరి ట్రూ లవ్ అంటే వెయిట్స్. అదే నువ్వు యాక్సెప్ట్ చేయలేదు ముందు, నువ్వు యాక్సెప్ట్ చేద్దాము అన్న టైంకి అబ్బాయి ఇంకా సరే ఇంకా తిను యాక్సెప్ట్ చేసేలా లేదు. సో ఆ అబ్బాయిని లవ్ చేస్తూ వేరే అమ్మాయి జెన్యూన్ గా వచ్చింది అని ఈ అబ్బాయికి అర్థమైనప్పుడు వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఎలా ఫీల్ అవ్వడం ఏంటి, రాసి పెట్టలేదు అని అనుకుని ఇంకా లైట్ తీసుకుంటాం అంతే. మూవ్ ఆన్ అవ్వాలి. లైఫ్ అన్నాక అదే కదా లెసన్స్. ఇంకా ప్రతి ఒక్క దగ్గర స్టిక్ అవ్వకుండా మూవ్ ఆన్ అవుతుంటేనే మన లైఫ్ బాగుంటుంది. ఒకే దగ్గర స్టిక్ అయిపోతే హర్ట్ తప్ప ఏముండదు. లెసన్ అంటే నీ లైఫ్ లో బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? బిగ్గెస్ట్ లెసన్ ట్రస్ట్ ఇష్యూస్. ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయకూడదు. అండ్ సర్కిల్ని ఎంత చిన్నగా ఉంచుకుంటే అంత బెటర్. ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే బెటర్. ఫ్రెండ్స్ రిలీఫ్, కానీ అది ట్రూగా దొరికింది అనుకుంటే యు ఆర్ జెమ్. ఇంకా ఒకవేళ ఫేక్ గా దొరికిందంటే యు ఆర్ లాస్. ఇంకా ట్రెండ్ మారినా నిజంగా ఒక్కొక్కసారి అనుకుంటా ట్రూ ఫ్రెండ్షిప్ దొరికిన వాళ్ళు చాలా లక్కీ అబ్బా అని చెప్పి. నా లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరు. మమ్మీయే నాకు ఫ్రెండ్. ప్రతి ఒక్కటి మా ఫ్రెండ్స్ ఏదైనా గాసిప్ దొరికినా నేను వెళ్ళి మా మమ్మీతో చెప్తా. ఈవెన్ లవ్ మ్యాటర్ అయినా ఫస్ట్ వెళ్ళి మమ్మీకి చెప్తాను నేను. అండ్ ప్రేమ చాలా ప్రమోషన్స్ చేసి ఉంటది కదా, అండ్ పేమెంట్స్ కూడా అంటే లేట్ చేసి కొంతమంది ఎగ్గొట్టి కూడా ఉంటారు. అవునవును, అట్లా ఎవరైనా ఉన్నారా? చేస్తారు. లైక్ రీసెంట్లీని ఒక ప్రమోషన్ చేసా, కలాదర్ ఐ థింక్ సో. హాఫ్ పేమెంట్ వేసాడు, ఇంకా హాఫ్ అయితే ఈ స్విచ్ ఆఫ్ అండ్ బ్లాక్ చేసేసాడు. బ్రాండ్ వాళ్ళు పేమెంట్ బ్రాండ్ నుంచి వాళ్ళు తీసేసుకున్నారు, వాళ్ళ నుంచి నా దగ్గర రాలేదు. ఇంకా నేను ఇంకెన్నిసార్లు అడుక్కుంటాను, నా డబ్బులు నేను ఎందుకు అడుక్కోవాలి అని చెప్పి ఇంకా లైట్ తీసేసుకున్నాను. చాలా సార్లు బ్రాండ్ ప్రమోషన్స్ నుంచి అయితే మ్యాక్స్ పేమెంట్లు త్వరగా వస్తాయి. కొంతమంది కార్పొరేట్ వాళ్ళు ఏంటంటే నెల 2 నెలలు అని చెప్పి టైం చెప్తారు. మూవీస్ కూడా మ్యాక్స్ రిలీజ్ ముందు వస్తాయి, కొంతమంది 45 days. అట్లా ఎవరైనా మంచి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే నేను కాకుండా నువ్వు కాకుండా సతీష్ అన్న, ఎవ్రీబడి సపోర్ట్. సతీష్ అన్న అండ్ విక్కీ అన్న, నెక్స్ట్ కిరణ్ అన్న, వీళ్ళందరూ సపోర్ట్. నేను
ఎక్కువ వీళ్ళతోనే ఎక్కువ చేసా. అండ్ రీసెంట్లీ చేసిన వాళ్ళు కూడా అంటే ఇప్పుడు నేను చేస్తున్న సర్కిల్లో నాకు ప్రాబ్లం లేదు. ఇఫ్ ఇన్ కేస్ కొత్త వస్తే నేను యాక్సెప్ట్ చేయను. ఫస్ట్ ఎవరికొకరు చెప్తా, మీకు చెప్తా, లేకపోతే ఇలా వచ్చింది అని చెప్పి, లేకపోతే సతీష్ అనికి చెప్తా, లేకపోతే కిరణ్ అనికి ఇలా ఇన్ఫార్మ్ చేస్తా, నాకు ఇలా వచ్చింది, ఇలా చెయ్యొచ్చా, ట్రస్టబుల్ అని చెప్పి ఏదైనా సరే. ఆర్ఎల్స్ నేను అలా హోల్డ్లో పెట్టేస్తాను ఇప్పటికీ కూడా. ఇప్పుడు చాలా మంది వస్తూ ఉన్నారు ఏజెన్సీస్. వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ ఎక్కువ చెప్పేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ అరే అమౌంట్ ఎక్కువ ఇస్తున్నారు కదా అని చెప్పి చేసేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు టైం పెడతారు, 1 వీక్ 10 days టైం పెడతారు, పెట్టి బ్లాక్ అంతే. సో అలాగా కొత్త ఏజెన్సీ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? కొత్త ఏజెన్సీ వాళ్ళకా అంటే మీరు వాళ్ళకి ట్రస్ట్ అయ్యి ముందుకు సాగగలదు అని చెప్తేనే. ఎందుకంటే చాలామంది జెన్యున్గా చేసిన వాళ్ళు కూడా పేమెంట్స్ అక్కడ నుంచి రాక లాక్ అయిపోయి ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం చెప్పాలో, ఇక్కడ మేమేం చేయాలని చాలామంది లాక్ అయిపోయి ఉంటారు పాపం. సో నేను అంటున్నా, మీరు ట్రస్ట్ చేసి లైక్ ముందుకు సాగగలదు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇఫ్ ఇన్ కేస్ పేమెంట్ డిలే అయినా నేను ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడగలను అని అనుకుంటేనే ఒక ఏజెన్సీ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దట్స్ ఇట్. మనం చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తున్నాం, స్టార్టింగ్ లో బాగా చేసేవాళ్ళు ట్రెడిషనల్ గా, కొంతమంది ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేస్తూ వ్యూస్ కోసం, లైక్స్ కోసం, సో ప్రమోషన్లు వస్తే మనీ వస్తాయి, ఫాలోవర్స్ పెరిగితే మనీ వస్తుంది అని చాలా మంది ఎక్స్పోజింగ్ చేస్తున్నారు కదా. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రేమలో ఇలాంటి ఎక్స్పోజింగ్ వీడియోస్, బోల్డ్ వీడియోస్ చూడొచ్చా? నో, నెవర్. నా కళ్ళు కూడా అది ఊహించాను నేను. అంటే ఒక్క టైంలో నేను ఫ్యాషన్ మంచిగా వేసుకోవాలి అని అనుకున్నా, కానీ నేను ఇంకా ఓకే ఆలోచించే డెసిషన్ తీసుకున్నా, బార్డర్ లైన్ అనేది పెట్టుకున్నా. ఒకప్పుడు నాకు కూడా ఫ్యాషన్ అంటే నేను ఫ్యాషన్ డిజైనర్ అవుదామని అనుకున్నా ఒక టైంలో. ఆఫ్టర్ 10th నాకు ఇది చాలా ఇష్టం ఉన్నింది, ఫ్యాషన్ అనేది నాకు చాలా ఇష్టం. సో ఒక టైంలో నేను కూడా బాగానే వేసుకున్న బట్టలు అనేవి, కానీ అంత లేదు స్టార్టింగ్లో. అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంతమంది దగ్గర ఇట్లా వేసుకోవాలి బట్టలు, ఇలా వేసుకుంటేనే ఇట్లా అని చెప్పి, అప్పుడు కూడా మనకి ఎలా అంటే ఇప్పుడు ఏదైనా చూస్తే కొంచెం మాత్రం ఎక్కువ మనం కూడా వేసుకోవాలి, మనం కూడా చేయాలన్న అనుకుంటాం కదా. ఆ థాట్లో అప్పుడు వేసుకున్నాను. దాని తర్వాత నేనైతే ఎప్పుడైతే ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుని ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా చేంజ్ అయిపోయాను నేను. అసలు ఆ బోల్డ్ అనేది అయితే ఇంకా నా నుంచి అసలు ఆ దరిదాపుల్లోకి కూడా నేను వెళ్ళను. కొంతమంది చేస్తున్నారు ఫాలోవర్స్ కోసం, వ్యూస్ కోసం, అది ఇంకా ఇట్ డిపెండ్స్ అపాన్ దెమ్. అది వాళ్ళు ఫాలోవర్స్ కోసం చేస్తున్నారా, వ్యూస్ కోసం చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి నచ్చి చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. బట్ నేనైతే యాక్సెప్ట్ చేయను. అండ్ సోషల్ మీడియా కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎక్స్పోజింగ్ చేస్తేనే చూసేలాగా చేంజ్ అయిపోయింది. నేను ర్యాండమ్గా ఒక 2-3 శారీ పోస్టులు పెట్టాను, పెట్టిన తర్వాత లైక్ ఇలా కనిపించట్లేదే, నడుము కనిపించట్లేదే, ఇట్లా బొడ్డు కనిపించట్లేదే, చూపించు అన్న సెన్స్లో కామెంట్స్ నాకు ఎట్లా వరుసన వచ్చాయి, 4-5-6 కామెంట్స్. అండ్ ఇంకొకటి లైక్ ఒకరు అయితే ఒక పర్సన్ డైరెక్ట్ చెప్పేశారు, ఎందుకు నువ్వు కూడా ఎక్స్పోజింగ్ చేయొచ్చు కదా, ఎక్స్పోజింగ్ చేస్తే మేము కూడా సపోర్ట్ చేస్తాం కదా అని చెప్పా. ఒకటే మాట చెప్పా, నాకు నచ్చినట్టు నేను చేస్తా, చూసేవాళ్ళు చూడండి, లేదంటే మీరు బ్లాక్ చేసుకోవచ్చు, లేకపోతే అన్ఫాలో చేసేసుకోవచ్చు. నేను ఒక లైన్ పెట్టుకున్నా, అది నేను దాటాలనుకోవట్లేదు అని చెప్పాను అంతే. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్లోనే చెప్పారా లైక్ యా, డైరెక్ట్ కామెంట్స్లోనే పెట్టేసాను నేను. అంటే ఒక ర్యాండమ్ పర్సన్ వచ్చి కామెంట్ పెట్టాడు, అప్పుడు నేను ఇంకా దానికి రిప్లై ఇచ్చాను, నేను చెయ్యాలనుకోవట్లేదు అలా అని చెప్పి. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇంకా ఇట్ డిపెండ్స్ అపాన్ దేమ్, వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, వాళ్ళ పేరెంట్స్ ఎట్లా తీసుకుంటారు అని చెప్పి. కానీ సోషల్ మీడియా అయితే దానికి బాగా అలవాటు అయిపోయింది. ఎక్స్పోజింగ్ చేస్తేనే వీడియోస్ వైరల్ చేయటము, వ్యూస్ ఎక్కువ వచ్చేయటము, అది చూసి ఓకే వ్యూస్ ఇది బాగా వెళ్ళింది అని చెప్పి వాళ్ళు యాక్టింగ్కి ఏమో అనుకుంటారు. యాక్టింగ్కి కాదు, వ్యూస్ వెళ్ళింది, వాళ్ళ ఎక్స్పోజ్ చేయడం వల్ల వ్యూస్ వెళ్ళాయి అన్న ఒక థీమ్, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు చేసేస్తాం, ఓకే ఇట్స్ ఫైన్, ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేసేస్తాము, వీడియోస్ చేసేస్తాం, అన్నీ చేసేస్తాం, రేపు పొద్దున్న ఫ్యూచర్ వచ్చే హస్బెండ్ అదే యాక్సెప్ట్ చేస్తాడా? మేబీ ఇట్స్ లీడ్ టు డైవర్స్. ఎందుకంటే ఒక సైడ్ ఉన్నప్పుడు మైండ్ సెట్ ఇంకొకసారి ఉండదు కదా. అత్తయ్య ఉంటారు, మామయ్య ఉంటారు, వాళ్ళు చూస్తారు, వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు కొన్ని వీడియోస్ చూసినప్పుడు, ఏమైనా జరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది, అట్లా వాళ్ళు ఇప్పుడు మాత్రం ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్లో ఏముంటుంది అనేది ఆలోచించట్లేదు వాళ్ళు. నేను అది కొంచెం ఇప్పుడే రెస్పెక్ట్ పెంచుకోవాలి, ఫ్యూచర్లో కూడా ఎవరు వచ్చి వేలు చూపించి ఇలా అయినా కూడా అత్తయ్య మావయ్యకి చెప్పడం కానీ, ఇలా చేసింది మీ కోడలు, ఇలా ఉన్నాయి మీ కోడలు వీడియోస్, ఇలా అని చెప్పొద్దు అని అనుకుంటా. వాళ్ళు కూడా గొప్పగా చూపించుకోవాలి కదా, ఇదిగో మా కోడలు అని చెప్పి, రేపు పొద్దున ఫ్యూచర్లో అయినా. అంటే లైక్ అత్తయ్య మావయ్య అనే కాదు, కానీ ఎవరైనా సరే, ఇప్పుడు బ్రదర్స్ కానీ, అన్నయ్య కానీ, చెల్లెళ్ళు, నేను చెల్లెలు, ఎవరో ఒకరు ఉంటారు కదా.
సో దానివల్లే రెస్పెక్ట్ వస్తుందని చెప్పి నేను చాలా వరకు ట్రస్ట్ చేస్తాను. అది సో నేను బోల్డ్ అయితే నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ మూవీస్లో వచ్చినా కూడా నేను చెయ్యను, ఒక మంచి క్యారెక్టర్ చేస్తాను. దట్స్ ఇట్. మన అనసూయ గారు కూడా కాంట్రవర్సీ అయింది. సో నా డ్రెస్ ఇలాగే ఉంటుంది, ఇలాగే అయిన తర్వాత కూడా తను కొన్ని పోస్టులు కూడా పెట్టింది. అవునవును పెట్టింది. ఓకే, తనకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నా? ఏం చెప్పాలనుకోవట్లేదు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో నేను మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు. అంతే, అది వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఎలా వేసుకుంటారు. వాళ్ళ హస్బెండ్కి ప్రాబ్లం లేదు, ఇంకా మనం ఏం చేయలేం. అలాంటప్పుడు మనం జడ్జ్ చేయలేం, ఎందుకంటే వాళ్ళే మనకు తెలియదు కదా ఎవరు అని చెప్పి. ఇప్పుడు మనకు రైట్ ఉంటే మనం వెళ్ళి ఇలా చేయకు అలా చేయకు అని చెప్పొచ్చు. రైట్ లేనప్పుడు అది వాళ్ళ ఇష్టం, దేర్ బాడీ, దేర్ చాయిస్, దేర్ విష్. అవును. సో పెళ్ళికి ముందు అంటే పర్లేదు చేస్తున్నారు, అర్థం వాళ్ళకి తెలియకుండా. చాలా మంది పెళ్లి అయిన తర్వాత కూడా ఎక్స్పోజింగ్ చేస్తూ వీడియో. అవునవును. రెస్పెక్ట్ ఉంటుందా వాళ్ళకి మీరు చూసిన విధంగా? నాకు తెలిసినంత వరకు నాకే భయం వేస్తున్నారు, ఏమనరా వీళ్ళు అసలు ఇంట్లో ఎలా. ఇప్పుడు ఏం లేదు, ఒక టెంపుల్కి వెళ్ళినాం మనం. ఆ టెంపుల్కి వెళ్ళి నువ్వు మంచి చీర కట్టుకొని వెళ్ళావు, నీ వీడియో చూసిన వాళ్ళు అదే రకంగా చూస్తారా? ఈ అమ్మాయి అట్లా చేసిందిరా అని చెప్పి నీకు ఆ ఉద్దేశంతోనే చూస్తారు, కానీ వేరే ఉద్దేశంతో చూడరు వాళ్ళు. టెంపుల్ కానీ కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు పద్ధతిగా కట్టుకొని వెళ్ళినా నువ్వు చేసిన బ్యాక్ వీడియో చూసి ఇట్లా చేసిందిరా తీది అని చెప్పి మాట్లాడుకుంటారు. కొంతమంది ఎలా అంటే డైరెక్ట్ అనేస్తారు మాటలు. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వల్గర్గా ఇండైరెక్ట్గా పెట్టి మాట్లాడడం. నేను ఎక్స్పోజింగ్ చేయకపోయినా కొంచెం మంచిగా లైక్ కంటెంట్ చేసినా కూడా నేనే ఫేస్ చేసాను చాలా వరకు ఇలాంటి మాటలు. అంటే ఇండైరెక్ట్గా రీల్స్ చేస్తావు నువ్వు, నీకు ఇంకేం పని లేదా అని మాటలు అనడం కానీ, ఇంకా వాళ్ళు ఇంకా ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళు ఇంకేమంటారో దేవుడా అసలు ఊహించుకోవాలని కూడా అనుకోవట్లేదు నేను. నాకే అనిపిస్తుంది, చాలా మంది నా పక్కన ఉన్న వాళ్ళే అవునవును అన్న వాళ్ళు కూడా చాలా. అవును, అమ్మాయి వచ్చినప్పటికీ తనని తిడుతూ, ఈవెన్ పక్కన తిడుతూ అమ్మాయి వచ్చిందంటే సెల్ఫీల కోసం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, అది అసలు నేను కొంత ఆ మైండ్ సెట్ ని అసలు నేను ఎంకరేజ్ చేయాలనుకోవట్లేదు అసలు. ఇది తెలియక సో ఫ్యాన్స్ మళ్ళీ వెనకాల ఏమనుకుంటారో చాలా మందికి తెలియదు. అవునవును. అండ్ ఇంకొకటి ఇది నేను ఎలా చెప్పాలంటే, నేను ఒకటి నార్మల్ గానే ఏదో ఒక ఆడియోకి చేసా. నేను ఆడియోస్ కూడా చాలా చూస్ చేసుకుంటా, అంటే కొంచెం వెరైటీగా ఉన్న సాంగ్స్ కానీ ఏదో వల్గర్ గా స్పెల్ చేసిన దానికి మాత్రం నేను చెయ్యను. కొంతమంది ఏదో ఒక ఆడియోకి చేశాను అనమాట. యాజ్ యూజువల్గా అది ప్రమోషన్కి అనుకుంటా, ప్రమోషనే సంథింగ్ చేసిన తర్వాత ఒక ఫ్యాన్ వచ్చి, మేడం మీ నుంచి ఇలాంటి సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, ఇలాంటివి చెయ్యకండి అసలు వద్దు అని చెప్పారు. ఈవెన్ నేను జీన్స్ ఫోటో పెట్టింది కూడా, మేడం మీరు జీన్స్లు వేస్తారా, వెయ్యకండి, మీరు కుర్తాలు వేసుకోండి చాలా అందంగా ఉంటారు అని చెప్పి అట్లా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కామెంట్స్ లో. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లే కొన్ని థింగ్స్. ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను అసలు ఇంకా అంటే వాళ్ళకి కూడా కామెంట్ ఇచ్చాలి, నా కంఫర్ట్ నేను చూసుకుంటా అండి, పర్లేదు, నేను మరీ అంత దారుణంగా అయితే వేయను, నాకు నచ్చినట్టు నేను వేసుకుంటా అని చెప్పి స్వీట్గా అలా చెప్పేసి వదిలేసాను అనమాట. సోషల్ మీడియాలో వచ్చిన మోస్ట్ ఫన్నీ రూమర్ ఏంటంటే, నాకు ఒక పెద్ద బంగ్లా ఉంది అండ్ నాకు మంత్లీ ఒక 5 lakhs ఇన్కమ్ వస్తుందంట. అండ్ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. నేను ఒక 2 yearsలో మ్యారేజ్ చేసుకోబోతున్నానంట. నాకు హైదరాబాద్లో ఇల్లు ఉందంట అండ్ హిందూపూర్లో ఇల్లు ఉందంట. సో దిస్ ఈస్ ద బయోగ్రఫీ. అంటే నా ఏజ్ కూడా అక్కడ ఇచ్చేసేసారు తెలుసా. అసలు ఐఎమ్ 2004 born, నాకు ఇప్పుడు 21. నేను అక్కడ ఎంత ఉంది, 25, 26 పెట్టారు నా ఏజ్. ఫన్నీ అంటే ఫన్నీ రూమర్ అసలు ఇది. ఇల్లు ఉంది అని చెప్పి నా కష్టంతో నేను ఉన్నాను, తెలుసుకోనన్నా పెట్టొచ్చు కదా. నవ్వుకున్నా ఇది చూసిన తర్వాత నేను. సో ఇది చెప్పిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. అంటే నీకు ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్, మంచి ఇల్లు ఉండాలి, మంచి కార్ ఉండాలి, పెద్ద బంగ్లా ఉండాలి, అలాంటిది ఏమి లేదు. కానీ ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్కి ఒకటే డ్రీమ్, ఓన్గా హౌస్ ఉండాలని చెప్పి. అది నాకు తగ్గట్టు ఒక చిన్న ఇల్లు, అంటే నాకంటే ఒక చిన్న స్పేస్ ఉన్నా చాలు. ఎందుకు సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి నేను టార్గెట్ పెట్టానంటే, మా డాడీ శవాన్ని పెట్టుకోవడానికి రిలేటివ్స్ ఫైట్ చేశారు. మా ఇంటి ముందు కాదు మీ ఇంటి ముందు, మీ ఇంటి ముందు కాదు మా ఇంటి ముందు అని చెప్పి. అది నాకు చాలా హర్ట్ అయిపోయా. అరే ఎందుకురా అని అనిపించేసింది నాకు. ఒకరేమో మా ఇంట్లో వద్దు అని చెప్పడం, ఇంకొకరేమో మా ఇంటి దగ్గర వద్దు అని చెప్పడం. లాస్ట్కి ఒక దగ్గరికి వచ్చి ఓకే వాళ్ళే కాంప్రమైజ్ అయ్యి పెట్టడం జరిగింది. నాకు సొంత ఇల్లు ఉంటే నా ఇంటి ముందే నేను వేసుకోదాన్ని కదా, ఎవరిని అడగకపోతుండే అని అనిపించింది. అంటే అప్పుడు నీకు
అది అంటే నాకు అసలు- చాలా ఇంపాక్ట్ అయిపోయింది లైఫ్కి. అప్పుడే అనుకున్నా లైక్ హౌస్ ఉంటే సొంత ఇల్లు ఉండాలి ప్రతి ఒక్కరికి, ఒకరిని అడుక్కొనే అవసరం లేదు. ఎవరు అంటే నువ్వు ఉన్నా లేకపోయినా తిన్నా లేకపోయినా ఎవరు వచ్చి మన ఇంట్లో మనం ఉంటే ఎవరు వచ్చి మాట్లాడరు కదా. అది నాకు అది చాలా అంటే చాలా అయిపోయింది. అప్పుడు అనుకున్నా నేను చాలా. అంటే నాకు ఇల్లు లేకపోవడానికి రీజన్ కూడా డాడీ బిజినెస్ మ్యాన్. డాడీ చాలా లాస్ అయిపోయి ఫ్రెండ్స్ లాస్ చేసేసి డాడీ అలా అయిపోయింది. డాడీ ఒక్క వర్క్ కాదు చాలా వర్క్ చేశాడు. మమ్మీ కూడా చాలా కష్టపడి టైలరింగ్ చేసి నేను ఈ స్టేజ్లో ఉండడానికి కూడా చాలా వరకు చాలా కష్టపడ్డారు. అప్పటి నుంచి వాళ్ళకి లాస్. కొంతమంది ఉంటారు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అమ్మమ్మ తాత వీళ్ళు పెట్టిన వాళ్ళు ఉంటారు. డాడీ మమ్మీని లవ్ చేసి పెళ్లి చేసుకొని వచ్చేసారు. అక్కడ ఫ్యామిలీ సైడ్ మమ్మీ సైడ్ సపోర్ట్ లేదు, డాడీ కూడా సైడ్ కూడా సపోర్ట్ లేదు. సొంతంగా వీళ్ళు కలిసి ఇల్లు కట్టుకున్నారు. కానీ అది డాడీ బిజినెస్లో లాస్ అవ్వడం వల్ల ఆ ఇల్లు అమ్మేయడం జరిగింది. దాని తర్వాత నేను రెంట్ హౌస్లోనే ఉంటున్నా, రెంట్ హౌస్లోనే అక్కడే ఉంటున్నాం. డాడీ కూడా రెంట్ పే, ఇంకా అలాగ చాలా అంటే చాలా కష్టాలు పడ్డాము. లైక్ ఆన్ టైంకి వీఆర్ సెట్ రెడీ, హౌస్ కొందాము ఇంకా అనుకున్న టైంలో డాడీకి ఇలా అయిపోయింది. ఆ మనీ సేవింగే మా డాడీని సేవ్ చేయడానికి నేను ఖర్చు పెట్టా. నేను సేవ్ చేసుకున్న మనీ మొత్తము మా డాడీని సేవ్ చేయడానికి ఖర్చు పెట్టేశాను. మళ్ళీ నేను తెలుసా జీరో నుంచి స్టార్ట్ చేశాను. మళ్ళీ నేను నా సేవింగ్స్ అంతా వెళ్ళిపోయి అంతా అయిపోయింది. జీరో నుంచి మా డాడీ చనిపోయిన తర్వాత నేను ఒక స్టాండ్ తీసుకొని జీరో నుంచి స్టార్ట్ చేసా. ఇప్పుడు కొంచెం పర్లేదు, ఆన్ టైంకి జరుగుతుందంటే జరుగుతుంది. అది అంతే, దేవుడు వచ్చి కోరుకున్నా నేను అదే మా డాడీనైనా వెనక్కి ఇవ్వమంట, లేకపోతే డాడీ రాడు అని చెప్తే నాకంటూ ఒక ఇల్లు కావాలని కోరుకుంటా. లేకపోతే ఆ ఇల్లు కొనుక్కోవడానికి, ఆ ఇల్లు కట్టుకోవడానికి నాకు ఒక స్ట్రెంగ్త్, నాకు ఒక ఏదో ఒకటి లైక్ ఛాన్స్ కానీ ఏదో ఒకటి వచ్చేలా చూడమని దేవుని కోరుకుంటా. అంతే. ఖచ్చితంగా నువ్వు ఇల్లు కట్టుకుంటావు, ఇల్లు కొనుక్కుంటావు. షూర్, వెయిటింగ్. సపోర్ట్ ఉంటుంది, అందరు సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా నీ పేమెంట్ కూడా మారుతుంది. షూర్, డన్, థ్యాంక్ యూ. ప్రేమ, బాధ నుంచి నువ్వు బయటకు రావడానికి ఏం చేస్తావు అంటే ఫస్ట్ ఏడుస్తా. మెయిన్ థింగ్ అంటే ఏడవను, కొంచెం డైవర్ట్. ఐ హ్యావ్ పప్పీస్, ఇంట్లో నాకు 5 పప్పీస్ ఉన్నాయి. అవి స్ట్రెస్ బూస్టర్ అనమాట నాకు. బాధలో నుంచి అంటే కాసేపు ఏడుస్తాను, దాని తర్వాత నార్మల్ అయిపోతాను. ఎప్పుడైనా గట్టిగా ఏడవాలనిపించిందా? అనిపిస్తుంది. అంటే డాడీ మ్యాటర్లోనే, నాకు పెద్ద లైఫ్లో ఏం లేవు, అన్ని ఫ్యామిలీ మ్యాటర్స్లోనే గట్టిగా ఏడవడం అంటే అదే. ఏడ్చేస్తా అంటే నేను ఏడుస్తే మమ్మీ బాధపడుతుంది అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తాను నేను. సో మన ఇన్ఫ్లుయెన్సర్స్కి ఉండాల్సిన టాప్ 5 క్వాలిటీస్ ఏంటి? 5 క్వాలిటీసా? స్ట్రాంగ్గా ఉండాలి, అండ్ పక్కన వాళ్ళు వాదంటున్నారు ఇదంటున్నారు అని చెప్పి అది వదిలేయాలి. ఏది తీసినా పాజిటివ్గా తీసుకోవాలి. ఏదన్నా ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ నీకు పాజిటివ్గానే తీసుకోవాలి. ఇంకా రెస్పెక్ట్ ఉండాలి, హ్యూజ్ రెస్పెక్ట్. అంటే ఏదైనా అంటే ఇప్పుడు నీకు ఫేమ్ వచ్చిందని చెప్పి నువ్వు ఒకలా బిహేవ్ చేయడము, యాటిట్యూడ్ చూపించడం కాకుండా నువ్వు నార్మల్గా ఎలా ఉన్నావో అలానే ఆ రెస్పెక్ట్తో అందరితోనూ మాట్లాడాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏమంటారు, సెల్ఫ్ లవ్ ఉండాలి బాగా. ఎస్, అది ఉంటేనే నువ్వు మంచిగా పుష్ చేసుకొని జనాలకి మంచిగా ఓకే వీడియోస్ చెయ్యాలి అని చెప్పి అదొకటి సెల్ఫ్ లవ్తో పాటు అలా. సో ప్రేమ అంతా అయిపోయింది, సరదాగా ర్యాపిడ్ ఆడదాం. డన్, షూర్. ఆన్లైన్లో చెప్పేయాలి. సరే. వన్ యాప్ యూ కాంట్ లైవ్ వితౌట్? ఇన్స్టాగ్రామ్, ఆఫ్ కోర్స్. ఇన్స్టాగ్రామ్ ఆర్ టిక్టాక్? మళ్ళీ వస్తాయి. ఇన్స్టాగ్రామ్. రీల్స్ ఆర్ ఫొటోస్? రీల్స్. మార్నింగ్ షూట్ ఆర్ నైట్ షూట్? మార్నింగ్ షూట్. మార్నింగ్. కొన్ని నైట్ వీడియోస్ కూడా చేస్తున్నాం. అవును, అప్పుడప్పుడు అలా. వన్ మెసేజ్ టు యువర్ ఫాలోవర్స్? వన్ మెసేజ్ టు యువర్ ఫాలోవర్స్, ఐ లవ్ యూ గైస్. మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటా. యా, దట్స్ ఇట్. మోస్ట్ యూజ్డ్ ఎమోజీ? యూజ్డ్ హార్ట్ ఎమోజీ. హార్ట్, ఎస్. పింక్ కలర్ హార్ట్ ఉంటుంది కదా, అది. పింక్ అంటే ఇష్టం ప్రేమకి? పింక్ ఇష్టం లేదు నాకు, ఒకప్పుడు పింక్ అంటే ఇష్టం. అంటే పింక్ ఎమోజీ రెడ్ హార్ట్ పెడతాను కదా. పింక్ అంటే లైక్ ఎక్కువ ఫాలోవర్స్ కి పింక్ కలర్ హార్ట్ పెడుతూ అనమాట. అదే నా ఫస్ట్ ఇమోజీ, బాగా యూజ్ చేస్తాను. వన్ రీల్ నువ్వు రిగ్రెట్ అయిన ఇది పోస్ట్ చేసిన తర్వాత? ఇట్స్ రీల్ కాదు కానీ ఐ రిగ్రెట్ అబౌట్ ఒకటి షార్ట్ ఫిల్మ్ చేసా. అది స్క్రిప్ట్ చేయకుండా ఉంటే బాగుంది, నాకు అప్పుడు చెప్పేవాళ్ళు లేరు. సో అది చేయకుండా ఉంటే బాగుంటేదేమో అనిపించింది. దట్స్ ఇట్.
డ్రాఫ్ట్లో ఇప్పటికీ డ్రాఫ్ట్లో ఉన్న రీల్ నథింగ్. పోస్ట్ చేయండి. లేదు, ఏం లేదు. అన్నీ పోస్ట్ చేసేసాను. నీకు ఎక్కువ రెస్టారెంట్ ఫుడ్ ఇష్టమా, అమ్మ ఫుడ్ ఇష్టమా? మమ్మీ చేసేది. నేను బయట ఫుడ్ ఎక్కువ ఎంకరేజ్ చేయను. నాకు ఇంట్లోనే మంచిగా వండి పెడితే మంచి తింటా. ఫేవరెట్ యాక్టర్? సాయి పల్లవి గారు ఆఫ్ కోర్స్, అండ్ అంతే, సాయి పల్లవి గారు అండ్ సమంత. హీరోస్లో మన దుల్కర్ గారు అండ్ అల్లు అర్జున్ సార్, ప్రభాస్ సార్, ఇలా అంతా ఎన్టీఆర్ సార్, రామ్ చరణ్ సార్, వీళ్ళు యాక్టింగ్ చాలా బాగా నచ్చుతుంది నాకు. ఫేవరెట్ హీరోస్లో అంటే ఎవరు లేరు, బట్ యాక్టర్స్లో ఫేవరెట్ అంటే సమంత అండ్ సాయి పల్లవి గారు. సో మనకి ఇన్బాక్స్లో ఎక్కువ అంటే బ్యాడ్ మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా, అందులో వచ్చిన రొటీన్గా ఎప్పుడు వస్తూనే ఉంటాయి అలాంటి అదే వల్గర్గా మాట్లాడతారు కదా, అది నేను ఇప్పుడు చెప్పలేను, నాకు అది నోరు కూడా రాదు మాట్లాడడానికి. అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ లైక్ మన ఏజ్ ఇట్లా యూత్ కాకుండా ఓల్డ్ పీపుల్ కానీ కొంతమంది అట్లా మెసేజ్ చేస్తారు కదా, చిన్నపిల్లలు మంచిగా చేస్తున్నారు అని చెప్పి. అండ్ నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఒక ముసలావిడ చాలా బాగా చేస్తున్నావు నాన్న అని చెప్పి ఇలా బుగ్గలు పట్టుకొని ఇలా కిస్ ఇచ్చింది అనమాట. దట్స్ మై బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ యూతే కాకుండా అండ్ ఎవరెవరు కాకుండా కొంచెం ఏజ్ వాళ్ళు కూడా నా వీడియోస్ చేసి బాగా చేసామని మెచ్చుకున్నారు అని చెప్పి. దట్స్ మై బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సో ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు కదా, పెరిగినప్పుడు ఒకటేసారి అనుకోకుండా 100K 50K అలా అయిపోయిన రీల్స్ ఏమైనా ఉన్నాయా, డేస్ కానీ? అవును, అయ్యా ఇప్పుడు అంటే ఇప్పుడు 1M అయిన తర్వాత కాదు కానీ టిక్టాక్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఒక మంచి కంటెంట్ ఇచ్చినప్పుడు త్వరగా పెరిగిపోయింది. నాకు అసలు ఆ టైం అనేది నాకు రాలేదు, చాలా వరకు పెరిగిపోయింది. 1M ఆల్ ఆఫ్ అ సడన్ ఐస్ క్లోజ్ చేసి తీసేలోపు నాకు 1M వచ్చేసింది. కానీ దానికి కూడా చాలా హార్డ్ వర్క్ చేశాను నేను, బ్యాక్ టు బ్యాక్ పోస్ట్ వీడియోస్ అన్నీ చేయడం వల్ల. రీచ్ తక్కువైనప్పుడు బూస్ట్ కోసం నువ్వేం చేస్తావు? బూస్ట్ కోసం అంటే ఒక మంచి ఏదైనా ఒక కంటెంట్ అనుకొని ఆ కంటెంట్ని యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్తో చేస్తా. బట్ ఇప్పుడు ఎక్కడ కంటెంట్ పెట్టినా కూడా చూడట్లేదు ఎవరు. చాలామంది పెరిగిపోయారు కాబట్టి అండ్ చాలామంది చాలా వాటికి అలవాటు పడ్డారు కాబట్టి వి కాంట్ డూ ఎనీథింగ్. ఓకే ప్రేమ, ఖచ్చితంగా నీ సొంత ఇంట్లో మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం పాడ్కాస్ట్. డన్, ష్యూర్, డెఫినెట్లీ. ఈ ఇయర్ మేనిఫెస్ట్ చేసుకుంటున్నా, అందరి నోట్లో అదే మేనిఫెస్ట్ వస్తే నేను డెఫినెట్ గా ఈ ఇయర్ లోనే కొనేద్దామని అనుకుంటున్నా. ఖచ్చితంగా ప్రేమకి ఇయర్ లో ఇల్లు కొనుక్కుంటుంది. ఫాలోవర్స్ కూడా 1 million ఉన్న వాళ్ళు 2 million అయిపోవాలి, 5 million అయిపోవాలి. అత్యాశొద్దు, 2 million ఎనఫ్. 2 million కూడా కాదు, ఒక 1.5 అట్లా నేను చేసే వీడియోస్ బట్టి ఇంకా అలా జరిగితే గాడ్స్ గ్రేస్, కృష్ణ విల్ బి ఆల్వేస్ దేర్ ఫర్ మీ, అంతే. ఓకే, దాన్ని ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆదాన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అసలు ఇంటర్వ్యూ చాలా సక్సెస్ఫుల్గా మంచిగా జరిగింది అండ్ ఐఎమ్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ ఇక్కడ. థ్యాంక్ యూ ఆదాన్ తెలుగు.